श्री सद्गुरु परमात्मने नमः। ओम श्री कृष्ण परब्रह्मणे नमः। ओम गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। ओम श्री गुरुभ्यो नमः। यस्य प्रसादादहमेव सर्वं मय्येव सर्वं परिकल्पितं च इत्थं विजानामि सदात्मरूपं तस्याङ्घ्रिपद्मं प्रणतोऽस्मि नित्यं। ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वधी साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं नमामि। జై సద్గురు ప్రభు మహారాజుకు జై. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం భగవద్గీత యందు 2వ అధ్యాయము సాంఖ్యయోగము. శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతను ఎందుకు బోధించారు మన కోసం అంటే, మనమందరము కూడా ఈ దేహాన్ని, ఇంద్రియాలను, మనస్సును, బుద్ధిని ఏ విధంగా వినియోగించుకుంటే పారమార్థికమైనటువంటి లక్ష్యమును పొందగలమో దాని కొరకు మనం సాధన చేయవలసి ఉంటుంది. ఆ సాధనను చెయ్యడం కోసం ఎన్నో రకములైనటువంటి ఉపాయములన్నింటినీ కూడా శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీత యందు మన అందరికీ కూడా అందించినటువంటి పరమ సత్యములు. నీ లోపట ఉన్నటువంటి ఆత్మశక్తిని నువ్వు అనుభూతి పొందాలి అంటే దేహ సంబంధమైన విషయాల మీద వైరాగ్యం ఉండాలి. వైరాగ్యం అనేటువంటి పునాది ఉన్నప్పుడే నీ లోపట ఉన్న ఆత్మ వస్తువును అనుభూతి పొందగలవు అని మరి కృష్ణ పరమాత్మ మనందరికీ కూడా తెలియచేస్తూ ఉన్నారు. నీ లోపట ఉన్న సత్య ఆత్మను నువ్వు తెలుసుకోవాలి అంటే దేహ సంబంధమైన విషయాలన్నీ కూడా నశించిపోతాయి. నశించిపోయే విషయాల పట్ల ఎలా జాగ్రత్తగా మలుచుకోవాలి అంటే ఎలా మెసలాలి, వాటిని ఏ విధంగా నీకు పారమార్థికమైన సత్యమును తెలుసుకోవడానికి నీకు అవి ఉపయోగపడతాయో దానికి సంబంధించినటువంటి ఎన్నో రకములైనటువంటి విషయాలన్నింటినీ కూడా పరమాత్మ మనకు అందజేస్తూ ఉన్నారు. నీ లోపట ఉన్న సత్య వస్తువైనటువంటి ఆత్మయే సత్యం. అంతేకాని ఈ దేహాలన్నీ కూడా అంటే మనం ధరించిన దేహము కొద్ది రోజులు మాత్రమే మనతో ఉంటుందండి. ఈ శరీరము రాకపూర్వము కొన్ని కోట్ల శరీరాలను మనం పొంది ఉన్నాం. 84 లక్షల రకాల ఉపాధులన్నింటినీ మనం ధరించిన తర్వాతనే మానవ ఉపాధి వచ్చిందండి. అందుకే ఇక్కడ ఈ సత్యం తెలిసినప్పుడు మనమందరము కూడా 84 లక్షల ఉపాధులలో మనిషి ఉపాధి మినహా మిగిలిన ఉపాధులన్నీ మనము కూడా ఏదో ఒక రోజు పొంది ఉన్నాము. కాబట్టి ఇప్పుడు మనకు అర్థమయ్యే విషయం ఏంటి, ఏ ఉపాధిని చూసి కూడా నువ్వు అసహించుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే మనము కూడా వాటన్నింటినీ ధరించి అన్ని రకాల ఉపాధులను ధరించి ఉన్నామంటే, నువ్వు ఇప్పుడు ఏదైనా ఒక ఉపాధిని అసహించుకుంటున్నావంటే భగవంతుడు ఖచ్చితంగా నీకు గుర్తు చేస్తారు. నువ్వు ఆ రకమైనటువంటి ఉపాధిని పొంది ఏ విధమైనటువంటి మరి కష్ట నష్టాలను అనుభవించావో దానికి సంబంధించినటువంటి జ్ఞానాన్ని నువ్వు కోల్పోయావు. కాబట్టి దాన్ని అసహించుకుంటున్నావు. దాన్ని అసహించుకున్నందుకు పరమాత్మ నీకేం చేస్తారు, మరలా నీకు అటువంటి జన్మను భగవంతుడు ప్రసాదిస్తారు. అందుకే ఏ ఒక్క ఉపాధిని కూడా నువ్వు హీనంగా చూడటానికి వీల్లేదు. హీనంగా చూడకుండా ఉండడానికి భగవంతుడు మనందరికీ చెప్పిన ఒక ఉపాయం ఏంటండి, అన్నింటి యందు భగవంతుడే ఉన్నారు అనే సత్యాన్ని మనందరికీ కూడా చెప్తున్నారండి. అంటే ఏంటి, ఇక్కడ ఏం చెప్తున్నాడు భగవంతుడు, మనము ఇది వరకు ఇన్ని రకాలైనటువంటి ఉపాధులను పొంది ఉన్నామన్నప్పుడు ఏ ప్రాణి పట్ల కూడా నీకు
గౌరవము తక్కువ చేసి, అంటే ఏ ప్రాణిని నువ్వు అసహించుకోవడానికి వీల్లేదనేటటువంటి విషయాన్ని చెప్తూ, ఇక్కడ మనకు ఒక్కొక్క ప్రాణి పట్ల గౌరవం పెరగడానికి భగవంతుడు చెప్పినటువంటి జ్ఞానం ఏమిటి అంటే, అహమాత్మ గుడాకేశ సర్వభూతాశయ స్థిత. ఈ మాట సరిపోతుందండి. సమస్త ప్రాణుల యందు నేను ఉన్నాను అన్నప్పుడు, ఈ లోకంలో కంటికి కనిపించే కనిపించనటువంటి, కదిలేటటువంటి కదలనటువంటి ప్రతి ప్రాణిలో భగవంతుడు ఉన్నారన్నప్పుడు, నువ్వు ఏ వస్తువునైనా, ఏ వ్యవహారాన్నైనా, ఏ ప్రాణినైనా నువ్వు తక్కువ చేసి మాట్లాడటానికి కానీ, అసహించుకోవడానికి కానీ, కించపరచడానికి కానీ, ఇది తక్కువ ఇది ఎక్కువ అనే భావన నీ మదిలో కదలటానికి కానీ అవకాశము లేకుండా భగవంతుడు మనందరికీ జ్ఞానాన్ని అందిస్తూ ఉన్నారు. ప్రజ్ఞానం బ్రహ్మ అంటారండి. ప్రకృష్టమైనటువంటి జ్ఞానమే బ్రహ్మ. అంటే ప్రతి ప్రాణిలో భగవంతుడు ఉన్నారన్నప్పుడు, నువ్వు ఒక ప్రాణిని చూస్తూ ఈ బల్లి అంటే నాకు ఇష్టం లేదు, దీన్ని చంపేయాలి, లేకపోతే ఇంకేదో ప్రాణిని చూసి నాకు ఇది ఇష్టము అనేటటువంటి భావన రెండూ కూడా నీకు ప్రమాదాన్ని తీసుకొని వస్తాయి. జడభరతుడు ఒక లేడి మీద జాలి పడ్డాడు, మళ్ళీ లేడి రూపాన్ని కూడా పొందాడు కదండి. మనందరికీ కూడా జడభరతుడి యొక్క కథ తెలుసు. అదేవిధంగా ఈ ప్రాణి అంటే నాకు ఇష్టం లేదు అన్నప్పుడు కూడా నువ్వు ఆ ప్రాణిని మళ్ళీ పొందవలసి ఉంటుంది, అలాంటి రూపాన్ని పొందవలసి ఉంటుంది. ఏ ప్రాణిలోనైనా భగవంతుడినే చూడు. నీకు ఆ రూపం నచ్చలేదు, భగవంతుడు అని చెప్పేసి నువ్వు పక్కకు జరగవచ్చు, కానీ దాన్ని అసహించుకొని దాని యొక్క స్వరూపాన్ని మనం చూడకూడదని చెప్పేసి కావాలని వాటిని పీడించే ప్రయత్నం చేయకూడదు. నీకు ఇష్టం లేకపోతే నువ్వు పక్కకు జరగాలి, కానీ నేను దానిని అంతము చేస్తాననేటటువంటి ఆలోచన నీకు ఉండకూడదు. అందుకే భగవంతుడు మన ఆలోచనలన్నింటికీ ఒకే ఒక్క జ్ఞానం చెప్పారు. సమస్తమునందు ఈశ్వరుడే ఉన్నారనేటటువంటి జ్ఞానము తెలుసుకోవడమే ప్రకృష్టమైనటువంటి జ్ఞానము. నీలో ఉన్న భగవత్ స్వరూపము అంటే ఈ శరీరంతో నువ్వు జీవించడానికి ఏదైతే ప్రాణాధారమై ఉన్నదో, సమస్త ప్రాణుల యందు కూడా నీలోపట ఉన్న సత్య ఆత్మయే అంతటా ఉన్నది. సర్వభూతస్థమాత్మానం సర్వభూతాని చాత్మని. నీలోపట ఉన్నటువంటి ఆత్మస్వరూపమే సమస్త ప్రాణుల యందు కూడా ఉన్నది అని సత్యం తెలిసినప్పుడు నువ్వెలా చూడాలి? ఈక్షతే యోగయుక్తాత్మ సర్వత్ర సమదర్శిన అన్నారు. అంటే సమస్తమునందు నిన్ను నీవు ఎలా చూసుకుంటావో సమస్త ప్రాణులను కూడా అదే విధంగా గౌరవించాలి. బహిరంతచ్చ భూతానాం అచరం చరమేవచ. కదిలే కదలనటువంటి ప్రాణులు బాహ్యమునందు ఆంతరమునందు అంతటా భగవత్ చైతన్యమే ఉంది. కాబట్టి ముందు మనం అందరము కూడా మన మనసులో ఏ భావనను పెంపొందించుకోవాలి అంటే ప్రేమతత్వాన్ని అలవర్చుకోవాలండి. నీవు బ్రతికి నిన్ను నువ్వు ఎంతగా ఇష్టపడతావు, నీవంటే ఈ శరీరం అంటే మనందరికీ ఎవరి శరీరం అంటే వాళ్ళకి ఇష్టం కదండి. ఎందుకు ఇష్టము అంటే నీవంటే నీకు ఇష్టం కాబట్టి. మరి నువ్వెక్కడున్నావు? సమస్త ప్రాణుల యందు నువ్వే ఉన్నావు. నీ యందు సమస్త ప్రాణులు ఉన్నాయనేటటువంటి జ్ఞానాన్ని నువ్వు తెలుసుకున్న తదనంతరం నీ లోపట ఉన్న భగవంతుణ్ణి నువ్వు అనుభూతి పొందవలసి ఉంటుంది. నిన్ను నువ్వు తెలుసుకోవాలి అనేటటువంటి కోరిక నీకు కలిగినప్పుడు మాత్రమే భగవంతుడు నీకేం అందిస్తాడు అంటే అంతటా ఉన్నటువంటి బ్రహ్మమును తెలుసుకోగలిగినటువంటి జ్ఞానాన్ని పరమాత్మ నీ వద్దకు చేరుస్తారు. నిన్ను నువ్వు తెలుసుకుంటున్నావంటే, నువ్వు ఆత్మస్వరూపమే అని తెలుసుకుంటున్నావంటే, ప్రతి ప్రాణి తెలుసుకున్నా తెలుసుకోకపోయినా అన్ని స్వరూపాలు ఆత్మస్వరూపమే అన్నప్పుడు నీకెవరి మీద ద్వేషము, ఎవరి మీద కూడా ప్రేమ వద్దు. అన్నింటి యందు భగవంతుడినే చూడండి. భగవంతుడంటే మనకు భక్తి, గౌరవం ఉంటాయి కదండి. ప్రతి ప్రాణిలో భగవంతుడిని చూస్తున్నప్పుడు మనం మనల్ని ఎవరైనా ఇబ్బంది పెడితే, ఇబ్బంది పెట్టిన వాళ్ళను మనం ఏమీ అనకుండా ఉండటానికి భగవంతుడు ఉన్నాడు అన్నప్పుడు జాగ్రత్త పడతాం. ఇప్పుడు ఎవరో తప్పు చేశారు, మీ పిల్లవాడు కింద పడ్డాడు, దెబ్బ తగిలిందని చెప్పేసి మీకు చెప్పారండి ఎవరో వచ్చి. మనం ఇప్పుడు బాగా కోపంగా పరిగెడుతూ ఉన్నాం.
అయ్యో ఆ పిల్లవాడికి అనారోగ్యం ఉంది, ఆ పిల్లవాడిని ఎందుకు అలా కింద పడేశారు, వాడికి దెబ్బ తగిలిందట, ఎంత ప్రమాదం జరిగిందో, ఆ పడవేసిన పిల్లవాడిని ఎలాగైనా శిక్షించాలని మీరు వెళ్ళిపోతున్నారు. అలా వెళ్ళిపోతున్నప్పుడు మధ్యలో ఒకరు కలిసి చెప్పారనమాట. మీ చిన్న పిల్లవాడిని పడవేసింది ఎవరో కాదు, మీ పెద్ద పిల్లవాడే అన్నారు. ఇప్పుడు ఆ తల్లి చిన్న పిల్లవాడు ఏడుస్తున్నాడని పెద్ద పిల్లవాడిని శిక్షిస్తుందా? పెద్ద పిల్లవాడిని శిక్షించాలి అంటే వాడు నావాడు అన్నప్పుడు మరి ఆ చిన్న పిల్లవాడి యొక్క యోగక్షేమాలు చూసుకుంటూ తనేం చేస్తుంది? చిన్న పిల్లవాడిని కాపాడే ప్రయత్నంలో ఆలోచిస్తుందే కానీ పెద్ద పిల్లవాడిని శిక్షించడానికి ప్రయత్నం చెయ్యదు. చేస్తుందా? ఏ తల్లి కూడా చెయ్యదండి. ఎందుకు చెయ్యదు? చెయ్యకపోవడానికి కారణాలేంటి? వాడు కూడా నేను కన్న పిల్లవాడే అన్నప్పుడు వాత్సల్యం మనల్ని ఏం చేసింది? అదే వేరే పిల్లవాడనుకోండి, వెంటనే వెళ్ళి నీ పిల్లవాడికి తగిలిన గాయము చూసి ఒక్క క్షణం ఆ పిల్లవాడిని ఏదో ఒక విధంగా నువ్వు ఒక 2 మాటలు అనటం కానివ్వండి, కాస్త ఆహ్, ఆవేశం ఎక్కువైతే ఒక దెబ్బ కొట్టడం కానీ చేసి అవతలి వాడిని ఇబ్బంది పెట్టే ప్రయత్నం మనం చేస్తామా? చేయమా? ఖచ్చితంగా చేస్తాం. మరి నీ పిల్లవాడు అన్నప్పుడు? అయ్యో! వాడు పొరపాటున చేసుంటాడు. వెంటనే నీ పెద్ద పిల్లవాడి యొక్క గుణగణాలన్నీ గుర్తొస్తాయండి. నా పిల్లవాడు ఏనాడు కూడా కావాలని తప్పు చేసుండడు. వాడు ఎలా చేశాడో ముందు కనుక్కుందాం. కనుక్కున్న తర్వాత అసలు వాడు చేసిన తప్పేంటో తెలుసుకొని వాడికి పనిష్మెంట్ ఇద్దామని. అంటే నీ లోపట ఏం జరిగింది? విచారణ అనేది ప్రారంభమైందా లేదా? విచారణ ప్రారంభం కావడానికి కారణం ఏమయ్యింది? నీ పిల్లవాడని విచారణ చేయడానికి ఆలోచన చేశావు. నీ పిల్లవాడు కాదు అన్నప్పుడు విచారణకు అవకాశం ఇచ్చారా? అందుకే పరమాత్మ అంటారండి, ఏతత్ శ్రుత్వా సంపరిగృహ్య వ్యావృహ్య ధర్మమను ఏతత్ అని చెప్పేసి మనకు ఉపనిషత్తులో చెప్పబడిన మాట అండి. భగవంతుడు అంతటా ఉన్నారు అన్నప్పుడు నీకు ఉండవలసినటువంటి లక్షణం ఏమిటి? విచారణ ఉండాలి. వివేకంతో కూడినటువంటి విచారణ నీకున్నప్పుడు మాత్రమే నువ్వు అక్కడ జరిగినటువంటి విషయాలలో మంచేదో చెడేదో గ్రహించగలుగుతావు. ఇప్పుడు నీవాడు అన్నప్పుడు విచారణ చేసిన తర్వాత పనిష్మెంట్ ఇద్దామనుకున్నారు. నీవాడు కాదు అన్నప్పుడు ముందు పనిష్మెంట్ ఇచ్చిన తర్వాత విచారణ చేద్దామనుకుంటారు. ఇప్పుడు అజ్ఞానికి జ్ఞానికి ఉన్న ఒక తేడా ఏంటంటే అజ్ఞానులు మాట్లాడిన తర్వాత ఆలోచిస్తారు, జ్ఞానులు ఆలోచించి మాట్లాడతారు. నావాడు అన్నప్పుడు విచారణ చేసిన తర్వాత పనిష్మెంట్. మరి పరాయివాడు అన్నప్పుడు మనం ఏం చేస్తున్నాం? మరి పనిష్మెంట్ ఇచ్చిన తర్వాత విచారణ చేద్దాం. అప్పుడు తప్పు మన పిల్లవాడిదే అని తెలిస్తే అయ్యో చూసుకోలేదు నాయన, నాకు ఏదో మంచేదో చెడేదో తెలియలేదు, నా పిల్లవాడికి గాయం అయింది అనగానే నేను ఉద్రేకం చేత ఏం చేశాను? నిన్ను ఒక 2 దెబ్బలు కొట్టాను, సారీ అని చెప్పేసి ఒక 2 మాటలలో క్షమించు నాయన అని చెప్పేసి వెళ్ళిపోతాం. అది కాస్త మంచి మర్యాద ఉన్న వాళ్ళైతే. నా పిల్లవాడు తప్పు చేస్తే మాత్రం నా పిల్లవాడిని గాయమయ్యేలాగా చేస్తావా అని చెప్పేసి అప్పుడు కూడా మళ్ళీ కొంతమంది ఆవేశంతో ఉంటారు. అంటే ఇక్కడ మనం గ్రహించవలసిన సత్యం ఏమిటి? నీవొక కర్మ చేస్తే పాపం అంటకుండా కర్మ చెయ్యాలని కృష్ణ పరమాత్మ చెప్తున్నారు. సుఖమునందు దుఃఖమునందు, లాభమునందు నష్టమునందు, జయమునందు అపజయమునందు ఎలా ఉండాలని చెప్తున్నారు నీకు? సమస్థితిలో ఉండాలి అన్నప్పుడు మనం ఎలా ఉండగలుగుతామండి సమస్థితిలో? సమస్థితిలో ఉండడానికి మన దగ్గర ఉన్నటువంటి విషయం ఏమిటి? అంతటా భగవత్ చైతన్యమే ప్రసరిస్తుంది అనే జ్ఞానం మన దగ్గరుంది. అంటే లోకమంతా భగవంతుడే ఉన్నారు. నీ లోపట భగవంతుడే ఉన్నారు, సమస్త ప్రాణుల యందు భగవంతుడే ఉన్నారు, సమస్త వస్తువుల యందు భగవంతుడే ఉన్నారు, సమస్త వ్యవహారమునందు మనం మాట్లాడేటటువంటి ప్రతి మాటలో భగవతత్వం ఉందండి. భగవంతుడు లేడంటారా? మీరు మాట్లాడే మాటలలో భగవంతుడు లేడా? వ్యవహారంలో లేరా? మనం చేసేటటువంటి కర్మలలో భగవంతుడు లేడా? లేడు అనుకుంటే నువ్వు బ్రతికి ఉండవు. ఉన్నాడు అంటే నువ్వు బ్రతికి ఉండి నువ్వు వ్యవహారం చేస్తున్నావు. మరి ఈ లోకంలో నీవు జీవించి ఉన్నావంటే భగవంతుడు ఉన్నాడండి. అధిష్టానం తథాకర్త కరణం చ పృథగ్విధం వివిధాచ్చ పృథక్చేష్ట దైవం చైవాత్ర పంచమం అని 18వ అధ్యాయంలో 14వ శ్లోకంలో కృష్ణ పరమాత్మ చెప్పారు.
నీ శరీరము అధిష్టానంగా చెప్తే మరి నీ లోపట ఉన్నటువంటి ఇంద్రియాల చేత కర్మ చేసేవాడు జీవుణ్ణి కర్త అని చెప్పేసి అంటారు. ఏ ఏ విషయాలతో అయితే నువ్వు కర్మ చేస్తున్నావో, శబ్ద స్పర్శ రూప రస గంధాదులతో కూడిన విషయాలను వేటినైతే నువ్వు అనుభవిస్తున్నావో, వీటన్నింటినీ నువ్వు అనుభవించాలి అంటే లోపట ఎవరుండాలి? దైవం ఉండాలి. దైవం లేకపోతే నువ్వు ఈ శరీరం ఉన్నా, తర్వాత ఇంద్రియాలు ఉన్నాయి, తర్వాత విషయాలు కూడా ఉన్నాయి. మరి వీటిని చెయ్యడానికి జీవుడికి శక్తి అందాలి. శక్తి అందాలంటే భగవత్ చైతన్యం మనలో ప్రసరించాలి. భగవత్ చైతన్యం మనలో ప్రసరించినప్పుడు మాత్రమే మనం ఈ దేహంతో జీవించి ఉంటామండి. ఈ విషయం ఎవరు మర్చిపోకూడదు. నీ లోపట జీవ చైతన్యం ఉన్నప్పుడు మాత్రమే నువ్వు ఈ దేహంతో ఏ కర్మలైనా చేయగలవు. జీవ చైతన్యం లోపించిన మరుక్షణం మనల్ని శవము అంటారండి. ఒక శవం దగ్గరికి వెళ్ళి పంచపక్ష పరమాన్నాలు తీసుకొచ్చి ఇవి తినండి మీకు ఇష్టమని తీసుకొచ్చానంటే లేస్తాడా? లేవడు. అతనికి మరి మణులు మాణిక్యాలన్నీ కూడా ఒక ప్లేట్లో పోసి, ఇదిగో నాయన నువ్వు ఎప్పుడు మరి వీటి కోసమే నువ్వు ప్రయత్నం చేస్తూ ఉంటావు, రత్నాభరణాలన్నీ కూడా తెచ్చిచ్చాను, లే వీటితో నువ్వు సుఖంగా ఉండు, కానీ నీకు కావలసిన వస్తువు తెచ్చిచ్చాము లేవండి అంటే లేస్తుందా? లోపటున్న జీవ చైతన్యం బయటికి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఈ శరీరం ఏమైంది? శవమైంది. ఇవాళ మనం అందరం బ్రతికి ఉన్నాం, ఏదో ఒక రోజున శవంగా మారుతున్నాం. మనమా? మన శరీరమా? మన శరీరము మాత్రమే శవంగా మారుతుంది. అంటే మనము వెళ్ళిపోతున్నాం ఈ శరీరంలో నుంచి. ఈ దేహములో ఉన్నప్పుడే నిన్ను నువ్వు తెలుసుకొని ఈ శరీరాన్ని నువ్వు ఎలా అంటే పాము కుబుసాన్ని విడిచినట్టుగా మనం కూడా ఈ శరీర సంబంధమైన విషయాల మీద తాదాత్మ్యత తగ్గించుకుంటూ మనల్ని మనం తెలుసుకోవడానికి దేహ సంబంధమైన విషయాలను ఆత్మ సంబంధమైనటువంటి చైతన్యంతో కలిపి మనం కర్మ చేసినప్పుడు భగవంతుణ్ణి పొందుతామని వశిష్ఠుడు చెప్తున్నారు. శ్రీరామచంద్రుడికి చేసేటటువంటి బోధ ఏంటి అంటే, అనర్థేన విచారేణ వయః కుర్యాన్న భస్మసాత్, బోధేన జ్ఞానసారేణ దృశ్యం కర్తవ్య ఆత్మసాత్ అని చెప్పేసి మరి వశిష్ఠుడు చెప్పేటటువంటి జ్ఞానం. అనర్థమైనటువంటి విషయాలు అంటే అర్థము లేనటువంటి నశించిపోయేటటువంటి విషయాల కోసమని మీ ఆయువుని వృధా పోయకండి అంటున్నారు. బూడిదలో పోసిన పన్నీర్ అంటారు. పన్నీర్ అండి చాలా ఖరీదైనటువంటిది కదండి. దాన్ని బూడిదలో పోసామనుకోండి ఏమైనా ఉపయోగం ఉంటుందా? మనందరికీ అన్ని విషయాలు తెలుసు, తెలియని సత్యాలను ఏమీ మనం చెప్పుకోవడం లేదు. ఖరీదైనటువంటి పన్నీరుని తీసుకొచ్చి బూడిదలో పోస్తే ఎంత నిష్ప్రయోజనమో, అదే విధంగా ఎన్నో లక్షల కోట్ల జన్మలలోనూ సంపాదించుకున్నటువంటి పుణ్యం చేత సంపాదించినటువంటి 84 లక్షల రకాల ఉపాధులలో గొప్ప ఉపాధి అయినటువంటి మానవ ఉపాధిని పొంది దృశ్య సంబంధమైన నశించిపోయేటటువంటి విషయాల కోసమని ఎవరైతే వ్యర్థమైనటువంటి విచారణ చేస్తున్నారో, నిన్న ఫంక్షన్కి వెళ్ళానండి, పలానా వాళ్ళు నన్ను ఇబ్బంది పెట్టారు, నేను ఫంక్షన్కి వెళ్ళాను, నేను కట్టుకున్నటువంటి వస్త్రాలను చూసి చాలా బాగున్నాయన్నారు, మీకు సంపదలు చాలా ఉన్నాయన్నారు అని చెప్పేసి నశించిపోయేటటువంటి వ్యర్థమైన విషయాలను ఆలోచిస్తూ మీ ఆయువును వృధా చేసుకుంటారా? బోధేన జ్ఞానసారేణ దృశ్యం కర్తవ్య ఆత్మసాత్ అంటున్నారు. అంటే సారవంతమైనటువంటి జ్ఞానాన్ని ఎవరైతే సద్గురువుల ద్వారా బోధ రూపంలో పొందుతారో, అంతటా భగవంతుడు ఉన్నారని, భగవంతుడిని తెలుసుకోవడానికే మన యొక్క సాధన జరగవలెనని, మన ఆయువుని పరమాత్మను తెలుసుకోవడానికే వినియోగించాలని సద్గురువులు మనకు చెప్పినటువంటి జ్ఞానం ఏదైతే ఉందో, సద్గురువులు మనకిచ్చినటువంటి సలహాలు ఏవైతే ఉన్నాయో, ఆ సలహాలన్నింటినీ కూడా ఏం చేయాలి? దృశ్యం కర్తవ్యమాత్మసాత్ అంటే దృశ్య సంబంధమైన విషయాలన్నీ ఆత్మకు జోడించి మనం కర్మను చేసినప్పుడు ఏమవుతుంది అంటే సత్యమైన వస్తువు కోసమే మన ప్రయత్నం ఉంటుందండి. మన ఇంద్రియాలను ఏం చేస్తూ ఉన్నామంటే నశించిపోయేటటువంటి విషయాల కోసం అని చెప్పేసి ఆరాటపడుతూ మనంతట మనమే. ఒక పట్టుపురుగు ఏం చేస్తుందండి? తన మీద దారాలన్నింటినీ కూడా అల్లుకుంటుంది. ఈ దారాలన్నింటి నుండి బయటకు రాలేక చివరికి పట్టు తయారు చేసే వాళ్ళు ఏం చేస్తారు? ఈ పట్టు పురుగులన్నీ బాగా మరిగిన నీళ్ళల్లో వేస్తే ఇప్పుడు ఆ పురుగు లోపట తన చుట్టూ తాను అల్లుకున్నటువంటి ఆ దారం లోపటే ఉండి చనిపోయిన తర్వాత పట్టు పురుగులను నేసే వాళ్ళు ఏం చేస్తారు?
ఆ పురుగు చనిపోయిన తర్వాత ఆ పురుగుని దారంలో నుంచి తీసేసి పట్టును వాడుకుంటారు. అదే విధంగా మనం కూడా ఇంద్రియములను ఏం చేస్తున్నామంటే దేహ సంబంధమైనటువంటి విషయాలనే తాళ్ల చేత కట్టివేసుకొని మనం ఏం చేస్తున్నాం? నాకు ఇది ఉంటే బాగుండు, నేను ఇది తింటే బాగుండు, నాకు ఇలా ఉంటే సంతోషంగా ఉంటుందని నశించిపోయే విషయాల మీద వ్యామోహం చేత మనంతట మనమే వాంఛల చేత కట్టుకుంటున్నామండి. అంటే మన ఇంద్రియాలు, నాకు ఈ పదార్థం తింటే నా నాలుకకు సుఖం, నాకు ఈ విషయం చూస్తే నా కంటికి సుఖం, ఈ విషయం వింటే నా చెవికి సుఖం, ఇటువంటి సుఖం అనుభవిస్తే నా చర్మానికి సుఖం అని నశించిపోయే విషయాల కోసం అని చెప్పి మనం ఏం చేస్తున్నాం? మనకు భగవంతుడిచ్చినటువంటి గొప్పదైనటువంటి ఆయువునంతా కూడా మరి కొద్ది రోజుల పాటు నువ్వు అనుభవించటానికి అనుకూలమైనటువంటి విషయాల కోసమని నువ్వు నీ యొక్క ఆయువుని వృధా చేసుకుంటున్నాం. మనం ఎక్కువ రోజులు భూమి మీద జీవించాలని ఎందుకు అనుకుంటామంటే మనం అనుభవించే సుఖాలు ఇంకా ఇంకా అనుభవించాలని. మరి ఈ సుఖాలన్నింటినీ నువ్వు కామాలు పెట్టుకుంటూ వెళ్తే నీకు 100 సంవత్సరాలు కాదు 200 సంవత్సరాలు వచ్చినప్పటికీ కూడా నువ్వేం చేయలేవంటే నువ్వు ఈ సుఖాల నుండి బయటికి రాలేవు. మరి ఈ సుఖాలన్నీ కూడా గొప్పవేనా అంటే మనం అనుభవించే విషయాలన్నీ గొప్పవేనా? మరి మనం చిన్నప్పటి నుంచి కూడా వీటన్నింటినీ అనుభవిస్తున్నాం. తిన్నటువంటి పదార్థాలనే తింటూ ఉన్నాం, అనుభవించిన సుఖాలనే అనుభవిస్తున్నాం. కానీ ఈ సుఖాలన్నీ కూడా నీకు నిజంగా ఆనందాన్ని ఇస్తున్నాయా? విచారణ చెయ్యాలండి. ఎలా విచారణ చేస్తారు? ఆలోచించాలి. ఇప్పుడు ఇంటి నిండా రకరకాలైనటువంటి పదార్థాలు, రకరకాల వస్తువులు, ఎన్నో విషయాలు ఉన్నాయండి. ఇవన్నీ నీకు ఎప్పుడు సుఖాన్ని ఇస్తున్నాయా? నువ్వు కావాలనుకున్నప్పుడే సుఖాన్ని ఇస్తున్నాయా? ఇప్పుడు మీకు లడ్డూలంటే ఇష్టం అండి. లడ్డూలు చాలా రకాలైనటువంటి లడ్డూలు, అన్ని రకాల లడ్డూలు తయారు చేసి అక్కడ ఉన్నాయి. ఇప్పుడు ఈ లడ్డూ నీకు ఎప్పుడు సుఖం ఇస్తుందా? నువ్వు తినాలనుకున్నప్పుడే లడ్డూ వల్ల సుఖం పొందుతావా? మనం తినాలి అనుకున్నప్పుడే ఆ లడ్డూను తిన్నప్పుడు మనం ఆనందం పొందుతాం. ఇంకా లడ్డూలు బాగున్నాయని చెప్పేసి 2 లడ్డూలు, 3 లడ్డూలు, 4 లడ్డూలు తింటూ ఉన్నామనుకోండి, ఇప్పుడు అవి ఏమవుతున్నాయి? ఆ లడ్డూలనేవి ఇప్పుడు రుచిని, మొదటి లడ్డూ ఇచ్చిన రుచి చివరి లడ్డూ ఇవ్వలేదండి. లడ్డూల మీద ఉన్న కోరిక మాత్రం తగ్గదు, కానీ లడ్డూలను మనం అనుభవిస్తున్నప్పుడు మాత్రం దాని వలన మనం ఆనందాన్ని పోగొట్టుకుంటున్నాము. అంటే సుఖము విషయాలలో ఉందా? నీ లోపట ఉందా? ఆత్మ సుఖమే అంటే లోపట ఉన్న ఆత్మ సుఖం మనకు తెలియదు కాబట్టి ఆత్మ ఏ వస్తువునైతే అనుభవించాలనుకుంటుందో అనుభవించాలనుకున్నప్పుడు ఈ ఇంద్రియాల ద్వారా మనం ఆ వస్తువును అనుభవించినప్పుడు సుఖం. అంటే వస్తువులో సుఖము లేదు, నీవు ఇది పొందాలి అని అనుకుంటున్నావంటే నీ లోపట నుంచి వచ్చేటటువంటి ఆ కోరికయే నీకు ఆ వస్తువు పట్ల నీకున్న మమకారము చేత నువ్వు ఆ వస్తువును అనుభవించినప్పుడు ఆనందం కలుగుతుంది. అంటే సుఖం అనేది లోపటుందా, వస్తువులలో ఉందా? మనమందరం ఏమంటాం? అయ్యో నాకు పెద్ద బిల్డింగ్ ఉంటే ఇష్టం అంటాం. ఒక కోటేశ్వరుడు అంటున్నాడు, నాకు ఆ బిల్డింగ్ లో ఏ ఆనందం లేదండి అంటాడు. అదేంటండి పెద్ద బిల్డింగ్ ఉంటే ఆనందం అని చిన్న గుడిసెలో ఉన్నవాడు అంటున్నాడు అంటే ఏం జరుగుతుంది ఇక్కడ? వీడి యొక్క మనసులో ఒక కోరిక ఉంది, పెద్ద బిల్డింగ్ లో ఉంటే నేను ఆనందంగా ఉంటానని. పెద్ద బిల్డింగ్ లో ఉన్నాయని అంటున్నాడు. ఏముందండి ఆనందం? గోడలలో ఏం ఆనందం ఉంది? ఈ వస్తువులలో ఏం ఆనందం ఉంది? నిజమైనటువంటి ఆనందం ఒక అరణ్యంలో ఉంది, పర్వతాలలో ఉంది, నందనవనాలలో ఉంది అని ఆయన అంటున్నాడు. మనమేమంటున్నాం అంటే ఇక్కడ మనం అనుభవించలేని విషయాలన్నీ ఏవో ఉన్నాయని, ఈ లోకంలో ఉన్న విషయాలలో సుఖం ఉందని, ఆ సుఖం కోసం పరిగెడుతున్నంత కాలం నువ్వు ఎన్ని శరీరాలైనా పొందాలి. ఈ సుఖాలన్నింటి అంటే వస్తువులలో సుఖం లేదని, నీ లోపటనే సుఖం ఉందనేటటువంటి సత్యం గ్రహించినప్పుడు నీ లోపటికి నువ్వు తొంగి చూడాలి. అందుకే ధ్యానమునందు మనం ఏం చేయాలి? నేను ఇన్ని రకాల వస్తువులను అనుభవిస్తున్నానంటే ఎవరు అడుగుతున్నారు ఈ సుఖాన్ని? అసలు ఈ సుఖం అనేది ఎక్కడుంది? ఏ వస్తువైనా నా దగ్గర ఉంది, కానీ ఆ వస్తువు నాకు ఎప్పుడూ ఎందుకు సుఖం ఇవ్వట్లేదు అంటే సుఖానుభూతి అనేది లోపటే ఉంది అని తెలుసుకొని అంతరంగమునందు మనం ధ్యానం చేస్తున్నప్పుడు మనసులో రకరకాలైనటువంటి తలంపులు వస్తాయండి. ఈ తలంపులు వస్తున్నప్పుడు మనం ప్రశ్నించాలి, అసలు ఈ తలంపు చేసింది ఎవరు అని మన మనస్సును అడిగినప్పుడు మనస్సు అంటుంది,
ఇక్కడ మనం ఏమంటున్నాం? మనస్సు యందు కలిగేటటువంటి తలంపులను ఎక్కడివి ఈ తలంపులు? ఎక్కడి నుంచి వచ్చాయి అన్నప్పుడు, ఈ తలంపులన్నీ నావి అని మనం అంటామండి. ఈ తలంపులన్నీ నావి అన్నప్పుడు నువ్వెక్కడున్నావు? అసలు నీ యొక్క స్థానం ఎక్కడుంది అన్నప్పుడు మనస్సు ఏం చేస్తుందంటే, మరి లోపట ఉన్నటువంటి ఈ విషయ సుఖాలను విడిచిపెట్టి, తలంపులను విడిచిపెట్టి అదేం చేస్తుంది? ఈ ఆత్మ యొక్క స్వస్థలానికి చేరుకునే ప్రయత్నంగా వెనక్కి తిరుగుతుందండి. అలా వెనకకు తిరిగినప్పుడు జీవుడు తన యొక్క స్వస్థలాన్ని తెలుసుకుంటాడు. అంటే మనం ధ్యానమునందు ఏం చేయాలి? విచారణ చెయ్యాలండి. నేనెవరు? ఈ వస్తువుల తలంపులు ఎక్కడి నుంచి పుట్టాయి? ఎవరు అడుగుతున్నారు వీటిని అని చెప్పి మనం ప్రశ్నించాలి అని రమణులు చెప్తున్నారు. నేనెవరు అని చెప్పేసి అంతరంగ శోధన జరిగినప్పుడు నీవు నీ యొక్క సత్యాత్మ వైపు నీ యొక్క ప్రయాణం కొనసాగుతుంది అని చెప్పేసి రమణులు కూడా చెప్తున్నారు. అంటే మనము ఏ వస్తువునైనా అనుభవించేటప్పుడు ఫుల్ స్టాప్ పెట్టకుండా కామాను పెడుతున్నంత కాలం నీకు దాని మీద వ్యామోహం తీరదు. అందుకే ఆత్మజ్ఞానాన్ని తెలుసుకున్నప్పుడు నువ్వు ఏ వస్తువు గురించిన ఆలోచన చెయ్యాలి. వస్తువులలో ఆనందం ఉందా? లేకపోతే మరి లోపట ఆత్మసుఖము గొప్పదా? దృశ్య సంబంధమైన విషయాలన్నీ నశించిపోతాయి. నశించిపోయే విషయాలలో సుఖమే లేదు. ఈ లోకంలో సుఖము లేదు. మరి ఉన్నదంతా కూడా సుఖమంతా మన లోపటే ఉంది. లోపట ఉన్న ఆత్మ సుఖాన్ని పొందినప్పుడు ఇక దేహ సంబంధమైన విషయాలేవి కూడా మనకు ఆనందాన్ని కలిగించవు. ఇదే విషయాన్ని రామతీర్థ స్వామి చెప్తున్నారండి. మనము భగవంతుడిని ఎందుకు పొందలేకపోతున్నాం? ఆత్మ అంతటా ఉన్నది అని చెప్పేసి మనం అనుకుంటున్నామండి. మరి ఆత్మ సుఖాన్ని పొందాలి అంటే మరి మనం ఏం చేయాలి? విషయ సంబంధమైనటువంటి త్యాగం చేయాలండి. ఎటువంటి త్యాగం చేయాలో ఒక చిన్న ఉదాహరణతో చెప్తున్నారనమాట. ఏమంటున్నారంటే, ఒక మహారాజు ఏం చేశాడు? తాను సింహరాశిలో పుట్టాడట. సింహరాశిలో పుట్టాడు కాబట్టి అందరూ తనను గొప్పగా అనుకోవాలి అని చెప్పేసి ఆయనట 2 భుజాల మీద పెద్ద సింహపు బొమ్మలు ఉన్నటువంటి బొమ్మలు వేయించుకోవాలి అనుకున్నాడట. పచ్చబొట్టు వేయించుకుంటే ఇక పర్మనెంట్ కదండీ! అలా వేయించుకోవాలి అనుకున్నాడట. అలా అనుకుని ఆ పచ్చబొట్టు వేసే వ్యక్తిని పిలిచాడట. పిలవగానే అతడు వచ్చాడు. సింహం యొక్క బొమ్మలను మరి అక్కడ ఉన్నటువంటి ఏదో పసరుతో రాస్తారు కదా! రాశారనమాట. రాసిన తర్వాత ఈయన సూదులు చేతిలో పట్టుకున్నాడట. పట్టుకున్నప్పుడు ఏం చేస్తున్నారు అన్నారట. ఆ పచ్చబొట్టు పొడవాలి అంటే ఈ సూదుల యొక్క ఏదైతే ఆ తాకిడి ఉంటుందో ఆ సూదుల యొక్క ఏమంటారు దాన్ని? ఆ పెయిన్ ఏదైతే ఉందో దాన్ని మీరు భరించాలి. అంటే నొప్పి కలుగుతుంది కదండీ! సూది మన శరీరంలోకి కుచ్చినప్పుడు ఆ పసరు ఆ చర్మంలోకి వెళ్ళాలి కాబట్టి ఇప్పుడు వాళ్ళు సూదులతో పొడుస్తారు కాబట్టి ఇప్పుడు ఆయన సూది చేతిలో పట్టుకున్నప్పుడు ఇప్పుడు నా శరీరంలో నా భుజాల మీద ఫస్ట్ మీరు ఆ సింహం బొమ్మలో దేన్ని గీస్తున్నారంటే ముందుగా తోకని నేను గీసే ప్రయత్నం చేస్తున్నాను రాజా అన్నారు. అంటే అసలు మన హిందూ సాంప్రదాయంలో కుక్కలకి తోకలు కట్ చేస్తూ ఉంటారు కదా! మరి ఇప్పుడు నా శరీరం మీద కూడా భుజాల మీద తోకలు అవసరం లేదు. ఆ తోక గీయమాకండి. తోకను వదిలేయండి అన్నారట. సరే అని చెప్పేసి మళ్ళీ ఏం చేశాడు? మళ్ళీ ప్రారంభించాడు. ఇప్పుడు ఏం చేశాడంటే వెంటనే ఒక సూదితో ఒకసారి పొడిచాడు. ఎక్కడ పొడుస్తున్నారు మీరు అని అన్నారు. అన్నప్పుడు చెవుల మీదండి. చెవులు గీస్తున్నాను సింహానికి అంటే మరి మన హిందువులు సాంప్రదాయంలో మరి కవులు కూడా రాస్తుంటారు. కుక్కలకి చెవులు, తోకలు 2 ఉండవంటారు కదా! చెవులు కూడా కత్తిరిస్తూ ఉంటారు కదా! మరి ఇప్పుడు ఈ చెవులు కూడా అవసరం లేదు. అంటే ఒక్కసారి ఇలా పొడవగానే అతనికి చాలా బాధ కలిగిందండి. ఆ బాధని తట్టుకోలేక చెవులొద్దండి అన్నారు. సరే అని చెప్పేసి ఆయన చెవులు కూడా వదిలేసాడట. ఇప్పుడు మళ్ళీ ప్రారంభించాడు. ప్రారంభించినప్పుడు మళ్ళీ ఒకసారి పొడిచాడండి. అలా పొడవగానే ఎప్పుడైతే అతడు సూదులతో పొడుస్తున్నాడో చాలా బాధ కలిగింది. ఇప్పుడెక్కడ గీస్తున్నారు? అంటే నడుము పైన గీస్తున్నామంటే అంటారు కదా! అసలు సింహాలకు నడుము ఉన్నా లేనట్టుగానే కనపడుతుంది. సన్నగా ఉంటుంది కదా! అందుకని నువ్వు ఆ సింహానికి ఉన్నటువంటి నడుమేమి నా భుజాల మీద గీయక్కర్లేదన్నప్పుడు ఇక పచ్చ వేసేవాడికి కోపం వచ్చిందట. వాడికి కోపం వచ్చేసి అక్కడ ఉన్నటువంటి సూదులు తర్వాత ఆ పచ్చ అవన్నీ అక్కడ పడేసి ఇక నీకు బొమ్మ నేను గీయలేను అని చెప్పేసి వెళ్ళిపోయాడట. అంటే మనమందరము కూడా ఆత్మ నాలో ఉంది, ఆత్మ నాలో ఉందని మనం అందరం తెలుసుకుంటున్నామండి.
తెలుసుకుంటున్నాం కానీ ఎందుకు మరి ఆత్మానుభూతి మన లోపటున్న ఆత్మ యొక్క అనుభూతి పొందలేక ఆత్మానుభూతిని పొందడం కంటే కూడా బయట ఉన్న విషయాలలో సుఖం పొందడమే ఈజీ. ఎంతో కొంత కష్టపడితే ఏదో ఒక చిన్న సుఖమైనా వస్తుంది. అంటే అల్పమైన సుఖాల కోసమనే పరిగెడుతున్నాం. కృష్ణ పరమాత్మ ఏమంటున్నారు? అంతవత్తు ఫలం తేషాం తద్భవత్యల్పమేధసాం. అంటే ఏమంటున్నారు? మరి అల్పబుద్ధి కలిగినటువంటి వారే నశించిపోయే విషయాల యొక్క సుఖాన్ని కోరుకుంటారు. ఎవరైతే ధీరులైనటువంటి వాళ్ళు ఉంటారో వాళ్ళు ఏం చేస్తారంటే మరి గొప్పదైనటువంటి ఆత్మానుభూతిని పొందడానికి ఎంత కష్టమైనా అనుభవిస్తారండి. అంటే ఇక్కడ ఆయన రాజుగారు ఏం చేశారు? పచ్చబొట్లు పొడిపించుకోవాలనే కోరిక ఉంది కానీ మరి పచ్చబొట్లు పొడవడానికి సూది యొక్క కష్టాన్ని కూడా, అంటే సూదితో పొడిచినప్పుడు వచ్చేటటువంటి బాధను కూడా అనుభవించాలి కాబట్టి ఆ బాధను అనుభవించడానికి ఎవరూ సిద్ధపడలేదు. అక్కడ రాజుగారి సిద్ధపడట్లేదు కాబట్టి మరి పచ్చబొట్టు పొడిపించుకోలేకపోయాడు. మనం కూడా దేహ సంబంధమైన విషయాలు త్యాగం చెయ్యాలి అంటే కష్టమండి. ఇప్పుడు ప్రహ్లాదుడు తన లోపట ఉన్నటువంటి భగవంతుణ్ణి తెలుసుకున్నాడు కాబట్టి భగవంతుణ్ణి పొందడానికి తండ్రి గారు అడ్డొచ్చారు కాబట్టి ప్రహ్లాదుడు ఏం చేశాడు? వాళ్ళ నాన్నగారి నుంచి బయటపడే ప్రయత్నం చేశారండి. మరి భరతుడు కూడా ఏం చేశారు? వాళ్ళ అమ్మగారు తన తన యొక్క సాధనకు అడ్డుగా ఉంది అని చెప్పేసి వాళ్ళ అమ్మగారిని కూడా విడిచిపెట్టారు. మీరాబాయి తన భర్త భగవంతుణ్ణి చేరుకోవడానికి అడ్డుగా ఉన్నారని చెప్పేసి భర్తను వదిలేస్తుంది. తర్వాత భర్తృహరి భగవత్ తత్వాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు భార్య అడ్డగించినప్పుడు భార్యని విడిచిపెట్టారు. అంటే ఇలా లోకంలో ఏం చేస్తున్నారు? సత్య వస్తువులు తెలుసుకోవడానికి ఎవరైతే అడ్డుపడుతున్నారో, అంటే నువ్వు ధర్మాన్ని ప్రచారం చేయడానికి, ధర్మంతో కూడి జీవించడానికి, నీ లోపట ఉన్న సత్యాత్మ అనుభవం పొందడానికి ఎవరైతే నిన్ను అడ్డుకుంటున్నారో ఆ అడ్డుకుంటున్న వాళ్ళందరినీ విడిచిపెట్టమని పరమాత్మ చెప్తున్నారు. మానవ జన్మలో నేను అనుభవించేటటువంటి అల్పమైన సుఖాలే గొప్పవి అనుకున్నప్పుడు భార్య బిడ్డలతోనే ఉండటం నాకు గొప్ప సుఖం అంటే పరమాత్మ విడిచిపెట్టమని చెప్పట్ల. దాన్ని పూర్తిగా ఇది నువ్వు చెయ్యకూడదు అని చెప్పేసి ఎవరికైతే అడ్డంకులు ఉంటాయో ఆ అడ్డంకులు ఉన్నటువంటి వారిని నువ్వేం చేయాలి? విడిచిపెట్టాలి. సత్య స్వరూపమైనటువంటి ఆత్మయే సత్యం. ఈ లోకంలో కంటికి కనిపించేటటువంటి ప్రతిదీ కూడా నశ్వరమైందని తెలుసుకొని నశ్వరమైన విషయాలను ఎవరైతే విడిచిపెట్టడానికి ప్రయత్నం చేస్తారో వాళ్ళు తమ లోపట ఉన్నటువంటి ఆత్మ సుఖాన్ని అనుభవిస్తారండి. అంటే మనమందరం కూడా, నేను కూడా ఆత్మానుభూతి పొందాలనుకుంటాం కానీ మరి మనం సాధన చేయడంలో మాత్రం వెనకబడతాం. బ్రాహ్మీ ముహూర్తం 4 గంటలకి నిద్రలేచి భగవత్ సంబంధమైన సాధన చేయమని చెప్తే ఎవరు కూడా ప్రయత్నం చెయ్యలేరు. చేద్దామనుకుంటారు కానీ నిద్రను త్యాగం చేయడానికి ఇష్టపడరండి. త్యాగేనైకే అమృతత్వ మానుషు అంటారు. అమృత స్వరూపమైనటువంటి భగవత్ చైతన్యాన్ని అనుభూతి పొందాలంటే మరి నిద్రను త్యాగం చెయ్యాలి. చాలా మంది మాట్లాడతారు, సాత్వికమైన ఆహారం తిన్నవాళ్ళు కూడా మరి పరుషంగా మాట్లాడతారు. అంటే కొంతమంది మాంసాహారం తినేవాళ్ళు ప్రశ్నిస్తారు, సాత్వికమైన ఆహారం తినేవాళ్ళు చాలా పరుషంగా ఉంటారు, ఎవరికి దాన ధర్మాలు చేయరు, ఇలా ఉంటారు కదా. అంటే అక్కడ కృష్ణ పరమాత్మ చెప్పిన సత్యం కూడా అక్కడ జోడించబడాలి. సాత్విక ఆహారంలో మితం అనే పదం ఉందండి. 6వ అధ్యాయంలో 17వ శ్లోకంలో ఏమంటారు? యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్య కర్మసు యుక్త స్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖః. సమస్త దుఃఖముల నుండి నువ్వు విడిపడాలి అంటే నువ్వు తీసుకునేటటువంటి సాత్విక ఆహారానికి మితం అనే పదం జోడించాలి. నేను సాత్వికమైన ఆహారం తింటున్నాను కదా అని చెప్పేసి భగవంతుడు చెప్పిన నియమాలు దాటి తిన్నారనుకోండి, బాగా తిన్నప్పుడు భుక్తాయాసం వస్తుంది. మరి బాగా తిన్నప్పుడు ఆయాసం వస్తుంది, నిద్ర బాగా పోతాం. ఆ నిద్రపోతున్నప్పుడు ఎవరైనా మనల్ని పలకరించినప్పుడు కోపం కూడా వస్తుంది. ఎందుకు అంటే హాయిగా నిద్రపోతున్నప్పుడు ఎవరైనా మనల్ని పిలిచారనుకోండి మనకు కోపం కూడా వస్తుంది. ఇవన్నీ ఎందుకు వచ్చాయి? నువ్వు తీసుకునేటటువంటి ఆహారంలో మితం అనే పదం లేదు కాబట్టి. సాత్విక ఆహారం తీసుకుంటారు చాలా మంది కానీ భగవంతుడు చెప్పిన నియమాలు పాటించినప్పుడు మీరు సాత్విక ఆహారం తిన్నా భగవంతుడు మీకు తొందరగా ఏం చేరడు. మితమనే పదాన్ని మీరు తీసుకునేటటువంటి ఆహారంలో కానివ్వండి, నిద్రలో కానివ్వండి, మీ ప్రవర్తనలో కానివ్వండి, మీ ఆచరణలో కానివ్వండి, మీ చుట్టూ ఉన్నటువంటి పరిసరాలలో మీ యొక్క జీవన విధానం కానివ్వండి, ఏదైనా మితముగా ఉన్నప్పుడే మీరు పరమాత్మను పొందుతారు.
అందుకే అంటారు అమితంగా ఎవరైతే తీసుకుంటారో అది ఎప్పుడూ కూడా అతి సర్వత్రా వర్జయేత్ అంటారు. అంటే అతి ఎప్పుడూ కూడా మిమ్మల్ని కష్టపెడుతూనే ఉంటుంది. కాబట్టి అస్సలు తినకుండా ఉండకూడదు, బాగా తినకూడదు అనే మాట కూడా కృష్ణ పరమాత్మ చెప్పారు. ఆయన చెప్పారు. మితం అనే పదం చెప్పడానికి పూర్వమే 16వ శ్లోకంలో అంటారు. నాత్యష్టతస్తు యోగోస్తి నచైకాంత మనశ్చతః నచాతి స్వప్నశీలస్య జాగ్రత్తో నైవ చార్జున. అతిగా తిన్నా, అసలు తినకపోయినా, బాగా నిద్రపోయినా, అస్సలు నిద్రపోకపోయినా యోగమునకు మీరు అర్హత పొంది ఉండరు అంటున్నారు. అంటే నేను యోగమును పొందాలి అని ఎవరైనా అనుకున్నారనుకోండి, అప్పుడు మీరు మితం అనే పదాన్ని ఎవరైతే స్వీకరిస్తారో వారికి మాత్రమే యోగము దొరుకుతుంది. కానీ ఏదైనా అతిగా తీసుకునేటటువంటి వారికి అది ప్రమాద హేతువే అని పరమాత్మ చెప్పారు. ఆయన చెప్పిన సత్యాలను మనం ఆచరించినప్పుడే కదండి యోగం పొందేది. యోగం పొందాలి అంటే భగవంతుడు చెప్పిన నియమాలేంటో తెలుసుకోవాలి. కొన్ని విషయాలు తెలుసుకుంటారు భగవద్గీతలో. ఇక నాకంతా తెలిసిపోయింది అని చెప్పేసి అంటారండి. అలా ఏం కుదరదు. భగవద్గీత యందు చెప్పబడిన అన్ని విషయాలను కూడా ఒక్కొక్కసారి ఒక్కొక్క విషయాన్ని జోడించి చెప్తారు పరమాత్మ. మరి చెప్పినటువంటి విషయాలన్నీ కూడా ఒక్కొక్కటి మనం ఏం చేయాలి? ఒక్కొక్క దానిని కూడా పూర్వాపర విచారణ చేసి మనం జ్ఞానాన్ని ఆచరించినప్పుడే యోగం దొరుకుతుంది. నాకు కొన్ని శ్లోకాలు తెలుసు, నేను భగవతత్వాన్ని అనుభూతి పొందుతానంటే అలా అర్థం కాదు. ఎందుకు? అంటే పూర్ణమైనటువంటి జ్ఞానము కలిగినటువంటి సద్గురువులను చేరి నీవు ఆ జ్ఞానాన్ని పరిపూర్ణంగా తెలుసుకున్నప్పుడే నువ్వు పూర్ణమైన ఆత్మతత్వాన్ని అనుభూతి పొందుతావు. అలా అనుభూతిని పొందాలంటే పూర్ణమైనటువంటి జ్ఞానాన్ని నువ్వు పరిపూర్ణంగా తెలుసుకోవాల్సి ఉంటుంది. కొంత తెలుసుకున్నప్పుడు ఏమవుతుంది అంటే అది నిన్ను ప్రమాదంలోకి తీసుకువెళ్ళే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి మరి ప్రాజ్ఞులైనటువంటి వారిని చేరి వాళ్ళ ద్వారా మనం ఏం చేయాలి? భగవతత్వాన్ని పరిపూర్ణంగా తెలుసుకుని వారు చెప్పినటువంటి మార్గంలో మన యొక్క ప్రయాణాన్ని మనం కొనసాగించినప్పుడు మాత్రమే భగవతత్వాన్ని నువ్వు అనుభూతి పొందుతావండి. అందుకే రామతీర్థ స్వామి అంటున్నారు, త్యాగం చేయడానికి ఎవరైతే సిద్ధపడతారో, కృష్ణ పరమాత్మ చెప్పినా, రామతీర్థ స్వామి చెప్పినా, ఇంకెవరు చెప్పినా, అంటే నేనెందుకు వీళ్ళ పేర్లు చెప్తాను? రమణ మహర్షి, రామతీర్థ, రామకృష్ణ పరమహంస, వివేకానందుడు, పరమాచార్యులు. అంటే వాళ్ళు అనుభవపూర్వకంగా తెలుసుకున్నారండి పరమాత్మ తత్వాన్ని. ఆచరించి దేహ సంబంధమైన విషయాలలో సుఖం లేదు, ఆత్మలోనే అనుభూతి ఉంది, ఆనందం ఉంది. ఆ ఆనందాన్ని పొందిన వాళ్ళ మాటలను మనం ఏం చేయాలి అంటే, నేను ఈ సాధన చేస్తే నిజంగా నాకు భగవంతుడు దొరుకుతాడా అంటే ఖచ్చితంగా దొరుకుతారు అని చెప్పడానికే వాళ్ళ మాటలు. వాళ్ళు చెప్పిన జ్ఞానాన్ని మనం అందరం మరలా మరలా విచారణ చేస్తాం. కృష్ణ పరమాత్మ భగవద్గీతలో చెప్పబడిన విషయాలు నిజంగా ఆచరణ సాధ్యమేనా అని సందేహం కలుగుతుంది. ఆచరణ సాధ్యమే అని చెప్పి మరి పెద్దలు అనుభూతి పొంది వాళ్ళు ఈ లోకంలో మనం పొందాల్సింది ఏమీ లేదు, శాశ్వతమైనటువంటి ఆనందం మన లోపటే ఉంది, ఆ లోపటున్న ఆనందం కోసం ప్రయత్నం చెయ్యాలే కానీ మరి నశించిపోయే విషయాలలో అసలు ఆనందమే లేదు. మీ లోపటున్న ఆత్మ సుఖమే మీరు బయట ఉన్న విషయాలను అనుభవించి అబ్బా ఈ పదార్థం బాగుందని, ఈ వస్తువు బాగుందని అంటున్నారు. మీకు ఆనందం అనేది లోపట ఉందన్నప్పుడు, బయట విషయాలలో లేదన్నప్పుడు మనం కొంత ఆలోచన చేస్తాం. అవును కదా, నేను ఈ వస్తువును అనుభవిస్తున్నాను, మా ఇంట్లో రోజు ఇన్ని వస్తువులు ఉన్నాయి, నాకు అవసరమైనప్పుడు వాడుకున్నప్పుడే నాకు అది సంతోషం. కానీ మిగిలిన సందర్భంలో వాటిని చూసుకుంటూ వెళ్తున్నాం కానీ మరి అవి ఎప్పుడు ఆనందం ఎందుకు ఇవ్వట్లేదు? ఇలా విచారణ చేయాలి. అందుకే రామతీర్థ స్వామి ఇంకొక చిన్న ఉపమానం కూడా చెప్పారు. మనందరికీ కూడా తెలుసండి. ఎక్కడ అంటే ఇంటర్మీడియట్ అనుకుంటా నాకు తెలిసి. నాన్ డీటెయిల్ లో స్టోరీ ఉంటుంది. అట్లాంటా అనేటటువంటి అమ్మాయి చాలా చక్కగా పరిగెత్తగలదన్నమాట. నన్ను ఓడించినటువంటి వాళ్ళు మాత్రమే నన్ను పెళ్లి చేసుకుంటారు అని చెప్పేసి ఆ అమ్మాయి అనౌన్స్ చేస్తుంది. చాలా అందగత్తె. ఆ అమ్మాయి పెట్టినటువంటి షరతు ఏంటి? నన్ను పరుగు పందెంలో ఓడించాలి అన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి ఒక వ్యక్తి ఖచ్చితంగా నేను ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి అనుకున్నాడు. అలా అనుకున్నప్పుడు ఆయన ఏం చేశాడు? ఆ అమ్మాయిని ఓడించగలిగిన సమర్థత లేదండి. సమర్థత లేదు కాబట్టి జూపిటర్ అనేటటువంటి ఒక దేవతను ప్రార్థన చేసి నేను ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను, నాకు ఏదైనా ఒక వరం ఇవ్వండి అన్నప్పుడు ఆమె బంగారు యాపిల్ పండ్లు ఇచ్చిందనమాట. ఆ బంగారు యాపిల్ పండ్లను ఏం చేసింది? ఆ అమ్మాయి పరుగు పందెంలో ఉన్నప్పుడు
ముందుగానే ఇతను ఏం చేశాడు అంటే ఆ యాపిల్ పండ్లన్నీ ఒక చోట అమర్చుకుంటూ వెళ్ళాడు. ఆ అమ్మాయి ఎంత దూరం అయితే పరుగు పందెంలో వెళ్ళాలో అంత దూరంలో ఒకసారి కుడివైపు, ఒకసారి ఎడమ వైపు అన్ని రకాల యాపిల్ పండ్లు పెట్టేసి మరి ఇతడు కూడా పరుగు పందెంలో ఉంటాడు. ఈ అమ్మాయి బాగా పరిగెత్తగలదు కాబట్టి స్పీడ్‌గా ఇతన్ని దాటేసిందండి. దాటేసినటువంటి క్షణంలోనే ఇతనికి ఈ అమ్మాయికి బంగారు యాపిల్ పండ్లు కనపడ్డాయి. అలా కనపడగానే యాపిల్ పండ్లన్నింటిని కూడా తీసుకుంటుంది. అలా తీసుకుంటూ మళ్ళీ పరిగెడుతుంది. అలా పరిగెడుతున్నప్పుడు మళ్ళీ ఇతన్ని దాటేస్తుంది. ఈ అమ్మాయి యాపిల్ పండ్ల కోసం వంగినప్పుడు ఇతడు పరిగెడుతుంటాడు. ఇప్పుడు మళ్ళీ ఒకసారి ఎడమవైపు, ఒకసారి కుడివైపు కాబట్టి ఈ అమ్మాయేమో బంగారం అందుకునేటటువంటి ప్రయత్నంలో వెనకబడింది. ఇతడు మాత్రం తన యొక్క లక్ష్యాన్ని చేరుకోవడానికి ఏం చేశాడు? ఆ అమ్మాయి కంటే కూడా ముందుగా వెళ్ళిపోయాడు. ఇప్పుడు అతడు ఆమెను గెలిచినందుకు ఇప్పుడు ఆమె తన సొంతమైంది. మరి దేవతను ప్రార్థించి సంపాదించినటువంటి సంపద కూడా ఆయన వశమైంది. అంటే మనం నశించిపోయేటటువంటి విషయాల కోసం తాపత్రయపడుతూ ఆగిపోతున్నాం కాబట్టి భగవత్ తత్వాన్ని అనుభూతి పొందట్లేదు. ఇక్కడ నీకు లక్ష్యం నీ లోపట ఉన్నటువంటి ఆత్మసుఖమే నీ లక్ష్యమైనప్పుడు, దేహ సంబంధమైన విషయాల మీద నీకు వ్యామోహం తగ్గినప్పుడు నువ్వేం చేస్తావు? భగవంతుణ్ణి అనుభూతి చెందే ప్రయత్నంగా భగవంతుడు శాస్త్రమునందు చెప్పబడిన ప్రతి విషయాన్ని ఆచరిస్తూ వెళ్ళామనుకోండి, ఇప్పుడు ఏమవుతుంది? అక్కడ ఉన్నటువంటి లోకంలో ఉన్న సంపద నీదవుతుంది. ఈ లోకానికి అధిపతి నువ్వవుతావు. అంటే మాటలలో మనం భగవత్ తత్వాన్ని అనుభూతి చెందగలమా? కేవలం వినగలము, తెలుసుకోగలము. అనుభూతి పొందాలి అంటే సాధనయే నీ లక్ష్యంగా ఉండాలి. ప్రతి ఒక్క జీవుడి యొక్క లక్ష్యం ఏంటంటే తనలో ఉన్నటువంటి భగవత్ తత్వాన్ని అర్థం చేసుకొని అనుభూతి పొందడమే ప్రతి ఒక్క జీవి యొక్క సార్థకత అయింది. మన యొక్క జన్మ సార్థకత ఏంటి అంటే భగవత్ తత్వాన్ని అనుభూతి పొందడమే. కానీ మనమందరం ఏం చేస్తున్నాం? నశించిపోయే దేహ సంబంధమైన విషయాల కోసం పరిగెడుతున్నాం. మన ఆయువునంతా కూడా ఖర్చు చేసుకుంటున్నాం. మన యొక్క ఆయుష్ను దేహ సంబంధమైన విషయాలతోనే కొనసాగిస్తూ మరియు పరమాత్మ చెప్పినటువంటి సత్య వస్తువుని మన కుటుంబంలోనే జోడించామనుకోండి. అంటే సత్య వస్తువైనటువంటి ఆత్మయే నీ భర్తగా ఉన్నాడు. సత్య వస్తువైన ఆత్మయే నీ భార్యగా ఉంది. నీ పిల్లలుగా ఉన్నారు. ప్రతి ఒక్క వస్తువులో భగవంతుడే ఉన్నాడని చూడడం ప్రారంభించామనుకోండి. ఇప్పుడు నీకు ఎవరి మీదైనా కోపం వచ్చింది, భగవంతుడి మీద కోపం వస్తుందా? తగ్గించేసుకుంటాం. ఇప్పుడు ఎవరి మీదైనా బాగా ప్రేమ కలిగింది, ఈయన భగవంతుడు కాబట్టి మితంగా ఉండాలి. భగవంతుడు చెప్పిన నియమం ఏంటి? ఎవ్వరి మీద అతిగా ప్రేమ వద్దు, ఎవరి మీద అతిగా కోపం వద్దు. అన్నింటి యందు భగవంతుణ్ణి చూస్తున్నప్పుడు మనం చేసిన కర్మలే మనల్ని నడిపిస్తున్నాయన్నప్పుడు ఇక నీకు ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా పరమాత్మను పొందడానికి కావలసిన సాధన చేయడంలో నువ్వు ప్రథమంగా గుర్తుంచుకోవలసింది అంతటా ఈశ్వరుడు ఉన్నారని. ఏ వస్తువు పట్ల కూడా నీకు కోపము కానీ అతి ప్రేమ కానీ లేకుండా అంతటా ఉన్నటువంటి భగవంతుణ్ణి భక్తిపూర్వకంగా ప్రేమపూర్వకంగా మనం దగ్గరికి తీసుకున్నప్పుడు మనకి కష్టం వచ్చినా లేకపోతే సంతోషం వచ్చినా సమస్థితిలో ఉన్నప్పుడే నీకు పాపం అంటకుండా ఉంటుందని కృష్ణ పరమాత్మ చెప్తున్నారు కదండి. సుఖ దుఃఖే సమేకృత్వ లాభాలాభో జయాజయౌ తతో యుద్ధాయ యుజ్వస్వ నైవం పాపమవాప్స్యసి. పాపం అంటకుండా ఉండాలంటే సమస్థితిలో ఉండాలి. సమస్థితిలో ఉండాలంటే నీకు పూర్వజన్మలలో నువ్వు చేసిన పాపపు కర్మయే ఈ జన్మలో నీకు వచ్చేటటువంటి దారిద్ర్యము, సుఖము, రోగము, తర్వాత బంధనములు, వ్యసనములు ఇవన్నీ కూడా ఏంటి అనంటే మరి ఆత్మ అపరాధ వృక్షస్య ఫలాన్యేతాని దేహినాం అని చెప్పేసి మరి పెద్దలు శాస్త్రంలో చెప్పారు. ఏమంటున్నారు? ఆత్మ మీద ఆరోపించబడినటువంటి వృక్షము అంటే నీది కానటువంటి వృక్షము. నువ్వు పరమాత్మ సత్యాన్ని తెలుసుకోవడానికి పొందినటువంటి ఈ దేహమే నేననుకొని దేహ బంధాల మీద తాదాత్మ్యత చేత మనం అందరం ఏం చేస్తున్నామంటే మరి కర్మలను చేస్తున్నాం. పూర్వజన్మల్లో చేసిన కర్మల వల్లే అంటే మన యొక్క ఆత్మతో కాకుండా దేహ బంధాలతో తాదాత్మ్యత పొందటం వలన మనం చేసిన కర్మల ఫలితంగా మనకు వ్యాధులు వస్తున్నాయి, రోగాలు వస్తున్నాయి, తర్వాత కష్టములు వస్తున్నాయి, దుఃఖములు వస్తున్నాయి. అన్నింటికీ మూలం ఏంటి అంటే
నీవు భగవంతుడి యొక్క తత్వాన్ని అనుభూతి చెందలేకపోవడమేనండి. భగవత్ తత్వం నీకు అర్థం కాకపోవడం వలన నువ్వేం చేస్తున్నావు? ఈ దేహ సంబంధమైన దుఃఖముల యందు, తర్వాత కష్టముల యందు, వ్యాధుల యందు కృంగి కృషించిపోతున్నావు. ఇవన్నీ నేను కాదన్నప్పుడు ధైర్యం వస్తుందండి. అందుకే మన దగ్గర ఉండవలసిన వస్తువు ఏంటంటే ధైర్యం ఉండాలి. ముక్త సంగోనహం వాది దృత్యుత్సాహ సమన్విత సిద్ధ్య సిద్ధ్యో నిర్వికార కర్త సాత్విక ఉచ్యతే అని చెప్పేసి మనకి కృష్ణ పరమాత్మ అండి 18వ అధ్యాయంలో మనకు 26వ శ్లోకంలో చెప్పారనమాట. ఏమంటారంటే ఆయన, మరి ఏదైనా ఒక కర్మ చేసేటప్పుడు సంగమును విడిచిపెట్టు, ఆసక్తి లేకుండా నువ్వు కర్మ చెయ్యి. అనహంవాది అంటే అహంకారం లేకుండా చూసుకో. అహంకారం ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే నీవు భగవంతుణ్ణి తెలుసుకోలేవు. అహంకారం అనే పామును చంపనంత వరకు సత్య ఆత్మ నీకు అర్థం కాదండి. అంటే మనం ఈ దేహానికి సంబంధించి సంపదలున్నా, కులం గొప్ప కులమైనా, లేకపోతే ఏదైతే ఈ దేహానికి సంబంధించి ఒక పెద్ద ఉద్యోగం, కీర్తి ప్రతిష్టలు, ఒక గొప్ప ఆ, ఏదైనా ఒక సాధన చేయడంలో మెలకువలు, ఇన్ని మనల్ని ఏం చేస్తాయి? మనం గొప్పవాడం అనేటటువంటి భావన మనలో పెరుగుతుందండి. ఈ అహంకారం లేకుండా ఒక పనిని చేయడంలో భగవంతుడు నాకు అప్పచెప్పారు నేను చేస్తానని ఆ పనిని చెయ్యడంలోనే నీకు బాధ్యత ఉండాలి. కానీ దాని పట్ల నీకు సంగము, ఆసక్తి అంటే ఇంత లాభం వస్తుందా, దీనివల్ల నాకు లాభం రావాలనే ఆసక్తి లేకుండా నాకు ఈశ్వరుడు ఈ పని అప్పచెప్పాడు నేను చేస్తానని ఆ పని చేసేటప్పుడు ఎలా చేయాలట? నీకు లాభం వస్తే నువ్వు ఎలా చేస్తారు? సక్తాహ కర్మణ్య విద్వాంసో యథా కుర్వంతి భారత. అంటే ఒక కర్మలో నీకు ఇంత లాభం వస్తుంది నాయన ఈ పని చెయ్యి అంటే ఎంత ఉత్సాహంతో చేస్తామండి. ఎంత ఉత్సాహం! ఇప్పుడు రోజు నీవు ఒక పని చేస్తే 500 రూపాయలు ఇస్తారనుకోండి. ఇప్పుడు ఆ పని చేయడానికి 2000 రూపాయలు ఇస్తారన్నప్పుడు ఎంత ఉత్సాహంతో చేస్తామండి. రోజు 500 రూపాయలు ఇస్తున్నప్పుడు చాలా నిరుత్సాహంగా ఏదో చెయ్యాలి కదా అని చెప్పేసి చేస్తూ ఉంటాం. 2000 రూపాయలు అంటే 1500 రూపాయలు అధికంగా వస్తున్నాయన్నప్పుడు మనం కొత్త ఉత్సాహంతో ఆ పని చేస్తాం. రోజు 500 రూపాయలకి 8 గంటల పని చేస్తే అదే పనిని నువ్వు 2 గంటలలో చేస్తే నీకు 2000 రూపాయలు అన్నారనుకోండి. ఉత్సాహంతో మనం పని చేసాం. 2 గంటలలోనే 8 గంటలలో చేయవలసిన పనిని 2 గంటలలో చేసి ఎలా చేయగలిగామండి? ఆ కర్మ వలన వచ్చేటటువంటి ఫలితం గొప్పగా ఉంది కాబట్టి మనం ఆ ఫలితం కోసం ఆశపడ్డాం కాబట్టి మన శరీరంలో ఉన్నటువంటి శక్తిని తీసుకొచ్చాం. అధికమైనటువంటి శక్తిని వినియోగించి ఆ పనిని పూర్తి చేశాం. అంటే సక్తాహ కర్మణ్య విద్వాంసో యథా కుర్వంతి భారత. అంటే ఒక పని వలన లాభం కలుగుతుందన్నప్పుడు ఎంత ఉత్సాహంతో అయితే నువ్వు ఆ కర్మ చేస్తావో, నీవు శరీరము కాదు ఆత్మవే, నీవు భూమి మీద ధర్మాన్ని విస్తరించడానికే నీ యొక్క జన్మ ఉంది. కానీ ఇక నశించిపోయే విషయాల కోసం అని చెప్పేసి ఆ ఆసక్తితో నువ్వు కర్మ చెయ్యకూడదని భగవంతుడు చెప్పినటువంటి జ్ఞానాన్ని ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళు చేసేటటువంటి పనిని నీరసంగా కాకుండా కుర్యాద్ విద్వాంస్ తదాసక్త చికీర్షు లోక సంగ్రహం అన్నారు. అంటే ఆ పని పట్ల ఆసక్తి లేకుండా లోకానికి ఉపకారం చేయడమే నా యొక్క ఉద్దేశం. పరమాత్మ నాకు అప్పచెప్పినటువంటి పని ఏంటి అంటే భగవంతుడు నాకు అప్పచెప్పిన పని నేను ఏదైతే ఉందో దానిని నేను పూర్తి చేయాలి. అంటే భగవంతుడికి ఇప్పుడు మనం జవాబుదారీగా ఉండాలండి. అంటే ఇప్పుడు ఈ పని నువ్వు సరిగా చేయలేదు అని ఒక యజమాని అతని దగ్గర పనిచేసేటటువంటి ఉద్యోగస్తుని అడుగుతాడు. మరి ఆత్మతత్వాన్ని తెలుసుకొని ఆత్మజ్ఞానాన్ని పొందాలనుకుని భగవంతుడు చెప్పినటువంటి ధర్మాన్ని ఆచరిస్తున్న వారికి ఎవరికి జవాబుదారీ అంటే పరమాత్మకు జవాబుదారీ అండి. అందరూ ఆదివారాలు సెలవు తీసుకుంటారు. మరి భగవతత్వాన్ని అంటే భగవతత్వాన్ని అనుభూతి పొందాలనుకునేవారు పరమాత్మ చెప్పినటువంటి కర్మను చేయడంలో ఇది శనివారం అని, లేకపోతే ఇది ఆదివారం అని, లేకపోతే ఈరోజు పండుగని నేను ఈ పని చేయనని అనరండి. భగవంతుడు తనకు అప్పచెప్పినటువంటి పని చేయడంలో ఎప్పుడూ కూడా కష్టపడుతూనే ఉంటాడు. అలా కష్టపడటంలో తనకి ఏమాత్రం ఫలితం ఉండదు. అతని ఇంట్లోకి ఒక రూపాయి వచ్చింది ఏమీ ఉండదు. కానీ భగవంతుడు చెప్పినటువంటి పని చేశాడనేటటువంటి ఆనందాన్ని పొందుతాడు. అంటే మనం ఒక పని చేయడంలో ఎలా ఉండాలి? దృత్యుత్సాహ సమన్విత. ధృతి అంటే ధైర్యం ఉండాలి. భగవంతుడు నన్ను రక్షిస్తారు, నేను ఈ పని చేస్తాను, నా కుటుంబానికి ఏం కావాలో ఆయన ఇచ్చుకుంటాడు, నేనెందుకు అడగాలి?
అని ఆయనకు అప్పచెప్పిన పనిని చేయడంలో ఉత్సాహంతో, ధైర్యంతో పరమాత్మ రక్షణ ఉంది నాకేం పర్వాలేదని ఆ పని చేస్తాడు. ఆ పని చేయడం వల్ల సిద్ధ్యో నిర్వికారః. ఒకవేళ చేసిన పని మంచిది కావచ్చు, అందరూ పొగడొచ్చు. లేకపోతే ఆ పని చేయడం వల్ల కొంతమందికి నష్టం వచ్చింది. నష్టం వచ్చిన వాళ్ళు తిట్టనివి. ఎప్పుడూ కూడా నిర్వికారః అంటే వికారం చెందడండి. ఏమాత్రం బాధపడకుండా ఉంటాడు. ఈశ్వరుడు నాతో ఈ పని చేయమన్నాడు నేను చేశాను. ఇప్పుడు ఈ పని వలన కొంతమందికి ఉపకారం జరిగితే వాళ్ళు పొగుడుతారు. కొంతమందికి కష్టం కలిగించినప్పుడు వాళ్ళు తిడతారు. అంటే పొగడ్త యందు తర్వాత వాళ్ళు ద్వేషించారు, తిట్టారు. మరి రెండింటి యందు కూడా వికారాన్ని పొందకుండా ఎవరైతే ఉంటారో వాళ్ళు భగవంతుడిని తెలుసుకోగలుగుతారనమాట. అంటే భగవతత్వాన్ని అనుభూతి పొందాలి అనంటే ఇక్కడ భగవంతుడు చెప్పిన పని చేయాలి. ఒక పని చేయగానే లాభమొచ్చి అందరూ పొగిడితేనేమో పరమ సంతోషం పొందుతాం. ఒక పనిని భగవంతుడే అప్పజెప్పాడు నాకు ఈ పని నేను చేశాను. నేనే ఫలితం కోరుకోలేదు. మరి ఫలితాన్ని కోరుకోకపోయినా నాకెందుకు అని చెప్పేసి బాధపడ్డామనుకోండి. అలా బాధపడ్డప్పుడు ఏం జరుగుతుంది? భగవంతుడేమంటాడు? నేను నీకు ఒక పని అప్పజెప్పాను. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన. మా కర్మ ఫల హేతుర్భూహు మాతే సంగోస్త్వ కర్మణి అంటారు. 2వ అధ్యాయంలోనే చెప్తారు. నీకు కర్మ చేయటం యందే అధికారం ఉండాలి కానీ మరి కర్మ యొక్క ఫలితాల గురించి నీకు ఆలోచన వద్దు. ఎందుకొద్దు? నీకు నేను ఏ పని అప్పచెప్పానో ఆ పనినే నువ్వు చెయ్యాలి. అంతేగాని నేను ఈ పని ఎందుకు చెయ్యాలండి? దీనివల్ల లాభం వస్తే చేస్తాను, నష్టం వస్తే నేను చెయ్యలేను. నేను ఈ పని చేస్తే నన్ను ఎవరైనా అవమానిస్తే, నన్ను తిడితే నేను భరించలేను అంటే భగవంతుడు ఏమంటున్నారు? నువ్వు ఈ దేహం కాదు కదా! నువ్వు ఈ దేహంలో ఉన్న సత్య స్వరూపమైన ఆత్మవి. నువ్వు పూర్వజన్మల్లో చేసిన పాపము నిన్ను ఎవరో ఒకరు తిట్టాలి. నీకు అవమానం రావాలి. మనము జాతకం చెప్పించుకుంటాం గదండీ! ఇప్పుడు ఉగాది రోజు ఏం చేస్తాం? ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ యొక్క రాశి వాళ్ళు పుట్టినటువంటి రాశి ప్రకారంగా జాతకాన్ని చెప్పించుకుంటాం. అలా జాతకాన్ని చెప్పినప్పుడు వాళ్ళు చెప్తారు. మీకు ఈ సంవత్సరంలో రాజపూజ్యం ఒక 6, తర్వాత అవమానం 11 అని చెప్తారు. అంటే ఆల్రెడీ ఏమైంది డిజైన్ చెయ్యబడిన విషయాన్ని జ్యోతిష్యుడు చెప్తున్నాడు. నువ్వు పూర్వజన్మలలో చేసిన కర్మ ఫలితాన్ని బట్టి కదండీ ఆయన చెప్పేది. ఇప్పుడు నువ్వు ఆ రాజపూజ్యాన్ని, అవమానాన్ని తలుచుకుంటూ నువ్వు అలాగే కృంగి కృషించుకుపోతావా? లేకపోతే నువ్వు ఏదో ఒక విధంగా మరి ఈ అవమానాన్ని తట్టుకోవడానికి కావలసినటువంటి ఆ శక్తిని సంపాదించుకునే ప్రయత్నం చేస్తావా? అంటే ఖచ్చితంగా మనం ఏం చేస్తాం? అడుగుతాం. ఎలా అండి మాకున్న వచ్చేటటువంటి ఈ అవమానము ఇదంతా ఎలా తగ్గించుకోగలము అంటే దానికి సంబంధించిన రెమెడీలు చెప్తారు. శాస్త్రంలో ఇలాంటి యజ్ఞం చేస్తే నీకు కాస్త అవమాన భారం తగ్గుతుంది. కానీ ఖచ్చితంగా నీకు అవమానమైతే ఉంది. అంటే భగవంతుడు మనం పూర్వజన్మలలో చేసిన కర్మఫలాలను అనుభవింపచేసేటప్పుడు నువ్వు ఎంత ధర్మంగా ఒక కర్మను చేసినప్పటికీ ఆ కర్మ యందు నీకు అవమానాలుంటాయి. తర్వాత రాజపూజ్యం కూడా ఉంటుంది. మరి కృష్ణ పరమాత్మని ఎంతమంది ద్వేషించలేదు, ఎంతమంది పొగిడారు. ఒక పనిని చేసినప్పుడు సాక్షాత్తు పరమాత్మనే ఆయన పరమాత్మ స్వరూపంగా ఎన్నో గొప్ప గొప్ప విషయాలన్నీ కూడా చేశాడు కర్మను. 7వ సంవత్సరంలోనే గోవర్ధనగిరి పర్వతాన్ని ఎత్తాడు. ఎంతో మంది రాక్షసులను పూతన దగ్గర నుంచి ప్రారంభించి ఎంతో మంది రాక్షసులను చంపారు. ఆయన పరమాత్మయే అని తెలిసినా ఆయన నింద చేయకుండా ఉన్న వాళ్ళు లేకుండా ఉన్నారా? ఖచ్చితంగా నింద చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. అంటే భగవత్ కథలను మనం భాగవతం ద్వారా భగవత్ కథలు విన్నప్పుడు ఖచ్చితంగా మనం చేసే పనిలో ధర్మం ఉండాలి. ఆ ధర్మాన్ని గనక ఎవరికైనా మనం చేసిన పని నచ్చలేదనుకోండి, నచ్చని వాడు తిడతాడు. నచ్చిన వాడు పొగుడుతాడు. ఇది ఖచ్చితంగా మన జీవితంలో సంతోషము ఉంటుంది, అవమానము ఉంటుందని రెండింటికి కూడా ఓర్చుకోవడానికి మనం గనక జ్ఞానాన్ని స్థిరపరచుకొని ఉండి అంటే ఓర్చుకోవడం అనేటటువంటి లక్షణాన్ని గనక మనం అలవాటు చేసుకుంటే భగవంతుడు ఏమంటున్నారు? అంతా మంచే జరుగుతుంది. ఏది జరిగినా మీ మంచికే. ఏదైనా అవమానం జరిగిందనుకోండి, ఆ అవమానంలో కూడా మీకు మంచే ఉంటుంది. ఎవరైనా పొగిడారనుకోండి, ఆ పొగడ్త యందు కూడా పొంగిపోకుండా దానిలో కూడా సంయమనం పాటిస్తూ ఉండండి. ప్రతిదీ కూడా మీకు మంచే జరుగుతుంది. ప్రతి ఒక్కరికి నేను మంచే చేస్తా. తల్లిదండ్రులు పిల్లలకి కొన్ని కొన్ని వస్తువులు అడిగితే ఇవ్వకుండా ఉంటారు. ఇవ్వకపోవడంలో కూడా మంచి ఉంటుంది. మనం కోరుకున్నది కూడా మనకు రాకపోవచ్చు.
అందులో కూడా మనకు మంచి ఉంటుంది. ప్రతి ఒక్కరికి మంచి చేయడమే నా ఉద్దేశం. సుహృదం సర్వభూతానామని పరమాత్మయే చెప్పారండి. 5వ అధ్యాయం 29వ శ్లోకంలో చివరి 3-4 పాదాలలో అంటారు, సమస్త ప్రాణుల యొక్క క్షేమమును కోరడమే నా యొక్క బాధ్యత. అంటే భగవంతుడు మనందరికీ చెప్తున్నారు, ప్రతి ఒక్కరికి మంచి చేయడమే నా బాధ్యత. కాబట్టి భగవంతుడు ప్రతి ఒక్కరికి కూడా చెప్తున్నారనమాట, నీ లోపట ఉన్నటువంటి సత్య ఆత్మ నీకు దొరకాలి అంటే నువ్వు చేసేటటువంటి కర్మ ఎలా ఉండాలి? ఫలితాన్ని కోరకుండా ధైర్యంగా, ఉత్సాహంగా నువ్వు ఆ కర్మను చెయ్యాలి. వచ్చినటువంటి ఫలితము నీకు అది సంతోషాన్ని ఇవ్వచ్చు, దుఃఖాన్ని ఇవ్వచ్చు. వికారమును పొందకుండా నువ్వు కర్మ చెయ్యాలి అని చెప్పేసి మనందరికీ కృష్ణ పరమాత్మ చెప్తున్నారు. అలా చెప్తూ నువ్వు కర్మబంధంలో నుంచి నువ్వు ఎలా బయటపడగలవు, కర్మబంధంలో నుంచి నువ్వు బయటపడటానికి ఉపాయాలు చెప్తున్నారండి. ఏషా తే విహితా సాంఖ్యే బుద్ధిర్యోగే త్విమాం శృణు బుద్ధ్యా యుక్తో యయా పార్థ కర్మబంధం ప్రహాస్యసి అని చెప్పారు. ఇప్పటి వరకు కూడా మీకు ఆత్మతత్వాన్ని చెప్పాను. మరి మీకు కర్మ అంటకుండా ఉండడానికి కొన్ని ఉపాయాలు కూడా చెప్పాను కదా. ఇప్పుడు మీరు కర్మబంధంలో నుంచి బయటపడడానికి మీ బుద్ధి యందు తెలివితేటలు నింపాలి. మీ బుద్ధి యందు తెలివితేటలు నింపాలంటే దానికి సంబంధించి మీకు కొంత జ్ఞానం అందిస్తానని చెప్తున్నారు. ఏమంటున్నారు? నేహావిక్రమనాశోస్తి ప్రత్యవాయో న విద్యతే స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్ అంటారు. అంటే ఇక్కడ కృష్ణ పరమాత్మ ప్రతి ఒక్కరికి కూడా జ్ఞానం చెప్తున్నారనమాట. ఏమంటున్నారు ఇక్కడ? నేహావిక్రమనాశోస్తి ప్రత్యవాయో న విద్యతే. అంటే మనం భగవంతుడు ఏమంటున్నారు, మీరు ఏదైనా ఒక పని చేస్తే ధర్మాన్ ఇక్కడ కొన్ని మాటలు చెప్పుకోవాలి. ఉపనిషత్తులో చెప్పారండి ఎలాంటి కర్మ చేయాలి, ఎలాంటి కర్మ చేస్తే మన యొక్క కర్మ ఫలితం నిష్ప్రయోజనం కాకుండా ఉంటుందంటే ఆయన చెప్తున్నారు అనమాట. ఏంటి? సత్యాన్న ప్రమదితవ్యం. ఎన్ని కష్టాలు వచ్చినా సత్యాన్ని విడిచిపెట్టకూడదు. సత్యహరిశ్చంద్రుడు మనందరికీ తెలుసు కదండి. సత్యహరిశ్చంద్రుడు ఎన్ని కష్టాలు వచ్చినా తాను నమ్ముకున్నటువంటి సత్యాన్ని విడిచిపెట్టలేదు. కాబట్టి మరి భార్య చంద్రమతి, కొడుకైనటువంటి లోహితాస్యుడు, మరి వీళ్ళు కూడా ఆ సత్యాన్ని నమ్మినటువంటి వాళ్ళని అనుసరించారండి. భార్య చంద్రమతి భర్తను అనుసరించింది, ఆ పిల్లవాడు కూడా తల్లిదండ్రుల్ని అనుసరించారు. కాబట్టి పారమార్థికమైనటువంటి సత్యమైనటువంటి మోక్షాన్ని పొందారు సత్యం కోసం. అందుకే ఎన్ని కష్టాలు వచ్చినా ఎవరో మన నుంచి దూరం అవుతారన్నా సత్యాన్ని విడిచిపెట్టకూడదు. ధర్మాన్న ప్రమదితవ్యం. ధర్మంతో కూడిన కార్యమే చేయాలి. లోకంలో నువ్వు ధర్మాన్ని విడిచిపెట్టి కర్మ చేస్తే అది నీకు ప్రమాదం అవుతుంది. కుశలాన్న ప్రమదితవ్యం. ఇతరులకు మేలు చేయడాన్ని ఎప్పుడూ విడిచిపెట్టకూడదు. భూత్వైన ప్రమదితవ్యం. మరి లోకంలో నీవు కాకుండా లోకంలో ఉన్నటువంటి ఎన్నో రకాల ప్రాణులు ఈ లోకంలో ఉన్నాయి. వాటికి ఉపకారం చేయడం ఎప్పుడూ నువ్వు విడిచిపెట్టకూడదు. ఇంకా దేవ పితృకార్యాభ్యాం న ప్రమదితవ్యం. దేవతల కార్యాలు, పితృకార్యాలు చేయడంలో నువ్వు ఎప్పుడు కూడా వెనకబడకూడదు. తర్వాత స్వాధ్యాయ ప్రవచనాభ్యాం న ప్రమదితవ్యం అని చెప్పేసి అన్నారు. నీకు తెలిసిన మంచిని 10 మందికి పంచటంలో, అంటే నువ్వు ఏదైనా ఒక పని వల్ల లాభం పొందావు, పొందినటువంటి లాభాన్ని 10 మందికి పంచాలి. అంటే ఇప్పుడు నీకు ఎవరో హాస్పిటల్కి వెళ్తే, నీకేదో అనారోగ్యం ఉందండి, హాస్పిటల్లో ఏ హాస్పిటల్కి వెళ్తే మరి నీ వ్యాధి రికవరీ అవుతుందో, నువ్వు అన్ని హాస్పిటల్కి వెళ్తున్నావు కానీ నీకు క్యూర్ కావట్లేదు. ఎవరో చెప్పారు, ఫలానా హాస్పిటల్కి వెళ్తే మీకు మంచి జరుగుతుందండి అని చెప్పారండి. అలా చెప్పినప్పుడు మనం అక్కడికి వెళ్ళాం, మనకి అనారోగ్యం క్యూర్ అయింది. ఇప్పుడు మనం ఏం చేయాలి? మనకు తెలిసినటువంటి దానిని అలా ఇబ్బంది పడుతున్న వారికి, ఎంతో మందికి వాళ్ళ గురించిన సమాచారం ఇవ్వటం. అంటే నీకు ఎవరి వలనైనా, ఏదైనా, ఏ వస్తువు వల్లైనా నీకు మంచి జరిగిందనుకోండి, దానిని పంచి పెట్టడంలో నువ్వు ఎప్పుడూ కూడా అయ్యో వీళ్ళకి ఎందుకు చెప్పాలి, వీళ్ళకి చెప్పను నేను అన్నారనుకోండి, అంటే నీకు ఇంకా అంతటా ఉన్న భగవత్ తత్వం అర్థం కాలేదు. అంతటా భగవంతుడే ఉన్నారన్నప్పుడు నువ్వు ఎవరికి చెప్తున్నావు? భగవత్ స్వరూపానికే చెప్తున్నావు. అలా కాకుండా వీళ్ళు మంచివాళ్ళు కాదు, మేము ఎప్పుడు ఏడవాలని చూస్తారు, వీళ్ళు చెడ్డవాళ్ళు, నేను చెప్పను అన్నారనుకోండి, అప్పుడు నీకు భగవత్ తత్వం అర్థం కాలేదు. అందరికీ భగవంతుడి చెప్పినటువంటి ఏదైతే మంచి ఉందో ఆ మంచిని అందరికీ పంచాలి. వీళ్ళకు మాత్రమే నేను చెప్తానండి, వీళ్ళకి నేను చెప్పనండి అంటే భగవంతుడి యొక్క ధర్మాలు విడిచిపెడతాం.
ఇలా మనం చేసే కర్మలలో అంటే మనం ప్రారంభించినటువంటి భగవంతుడు ఏదైతే ఇక్కడ కొన్ని నియమాలు చెప్పారో, ఈ నియమాలను మనం ఏం చేయాలి? ఖచ్చితంగా పాటించాలి. అలా పాటించటంలో నేహాభిక్రమ నాశోస్తి. అంటే నువ్వు ప్రారంభించినది ఒకవేళ అంటే ఇప్పుడు మనం ఒక పనిని ప్రారంభించామండి. ఎప్పుడూ సత్యమే అన్నారు. వీలైనంత వరకు భగవంతుడు చెప్పిన నియమాలు పాటిస్తున్నాం. కానీ భగవత్ తత్వాన్ని అనుభూతి పొందకముందే మనం చనిపోవాల్సొచ్చింది. ఈ శరీరం విడిచిపెట్టాల్సొచ్చిందనుకోండి. అప్పుడు పరమాత్మ చెప్తున్నారు. నువ్వు ఈ పని మధ్యలో వదిలిపెట్టినా దోషమేమీ రాదు నీకు. ఒక పనిని ప్రారంభించారు, అది పూర్తి చేయలేకపోయారు. అలా పూర్తి చేయకపోయినా నీకేమీ దోషము లేదు. అంటే నేహాభిక్రమనాశోస్తి. అభిక్రమనాశోస్తి అంటే ప్రారంభించినది మధ్యలో విడిచిపెట్టినా నీకే విధమైనటువంటి ప్రత్యవాయో దోషమేమీ లేదు. ఇంకా ఆయన మనకందరికీ ధైర్యం చెప్తున్నారనమాట. స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్. మరి స్వల్పమైనటువంటి ఒక మంచి కర్మ చేసినా అంటే నువ్వు ఒక మంచి మాట చెప్పావు ఎవరికో, అక్కడ నువ్వు బ్రతికినంత కాలం భగవంతుడు చెప్పిన ధర్మాన్ని పాటించే ప్రయత్నంలో నువ్వు ఇతరులకు మంచి చేస్తున్నావు. ఈ మంచి నీ లోపట ఉన్నటువంటి ఆ భగవంతుణ్ణి నువ్వు తెలుసుకోలేకపోయినా మిమ్మల్ని మాత్రం భయంకరమైనటువంటి సంసార సాగరం నుంచి బయట పడవేస్తుందే కానీ నిన్నెప్పుడూ ఇబ్బంది పెట్టదు. అంటే ఈ దేహమే నేను అనుకుంటూ కర్మలు చేసినప్పుడు ఒక వ్యక్తి ఒక ఒక స్థాయిలో ఒక 35 సంవత్సరాలు వచ్చాక తాను ఎన్నో లక్షల కోట్లు సంపాదించాడండి. కానీ ఆ భగవతత్వాన్ని అనుభూతి పొందారండి. ఆ భగవతత్వాన్ని అనుభూతి పొందలేకపోయారనుకోండి. అనుభూతి పొందలేనప్పుడు ఏం జరుగుతుంది? అనుభూతి పొందలేనప్పుడు ఇక్కడ భగవంతుడు మనందరికీ చెప్తున్నారు. ఏం పర్వాలేదు. మీరు ఒక దానిని పొందలేకపోయినా అంటే ఇక్కడ ఏం జరిగింది? ఒక వ్యక్తి 35 సంవత్సరాలకు సంపాదించిన సంపాదనంతా మళ్ళీ వేరొక జన్మలోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ దీన్ని అనుభవిస్తాడా? మళ్ళీ అతని పుట్టుక ఆ కుటుంబంలోనే జరుగుతుందా? బాగా సంపాదించాడండి. 35 సంవత్సరాలకు చనిపోయాడండి. మరి చనిపోయిన తరువాత మళ్ళీ పుట్టాడు. మళ్ళీ పుడితే మళ్ళీ ఆ కుటుంబంలోనే పుడతాడన్న గ్యారంటీ ఉందా? అతడు చేసినటువంటి కర్మలు ఎలా ఉంటే, అతడు సంపాదించిన సంపాదనలో ధర్మం లేదనుకోండి, ఎక్కడో నిరుపేద కుటుంబంలో పుడతాడు. మరి అప్పటి వరకు ఎన్నో కష్టాలు పడి సంపాదించిన డబ్బుకి ఇతనికి ఏమైనా సంబంధం ఉందా? అక్కడ ఆ డబ్బును సంపాదించడానికి చేసిన పాపపుణ్యాలు మరలా అతని జన్మను నిర్ణయిస్తాయి. అంతే కదా! అంటే అక్కడ చేసిన పాపపుణ్యాలు ఎలా అయితే ఈ జీవుణ్ణి వెంబడిస్తాయో, ఇక్కడ నువ్వు భగవంతుడిని తెలుసుకోవడం కోసమని చెప్పేసి భగవతత్వాన్ని ఆకలింపు చేసుకొని భగవంతుడు చెప్పినటువంటి ధర్మాన్ని అంటే నీకు తెలిసిన మంచేనండి. ఎవరైనా కష్టపడుతున్నారు. 4 మంచి మాటలు చెప్పే అలవాటు ఉంది మీకు. భగవంతుడు మీకేం చేస్తాడు? మీ ఖాతాలో పుణ్యం వేసేస్తుంటాడు. ఇంకా ఇంకా ఏం చేస్తుంటాడు? మీరు ఎవరికైనా చిన్న సహాయం చిన్నది పెద్దది అనేటటువంటి ఆ తేడాలు లేకుండా ఏం చేస్తూ ఉంటారు? మరి ఇతరులకు ఎంతో కొంత ఉన్న దాంట్లో ఒక ముద్ద అన్నము ఎక్కడైనా ఒక కుక్క కనిపించింది అనుకోండి, ఆ కుక్క ఆకలితో ఉన్నట్టు అనిపిస్తే తాను తినే దాంట్లో నుంచే కొంచెం తీసి పక్క వాళ్ళకి పెట్టే అలవాటు ఉందనుకోండి, ఆ కుక్కకు పెట్టడమో లేకపోతే ఏదో కొన్ని ప్రాణులకు పెట్టడమో అలవాటు ఉందనుకోండి, అంటే మీరు చేసిన ఏ చిన్న కార్యమైనా మిమ్మల్ని రక్షిస్తుందే కానీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టదు. అంటే పూర్వజన్మలలో మనం ఈ దేహానికి సంబంధించి చేసినటువంటి కర్మలు ఏవైతే ఉన్నాయో అందులో ఉన్నటువంటి మంచి నిన్ను కాపాడుతుంది, చెడు కూడా నిన్ను ఇబ్బంది పెడుతుంది. కానీ భగవంతుడు మనకు ధైర్యాన్ని ఇస్తున్నారు. మీరందరూ అంతటా భగవంతుడు ఉన్నారనేటటువంటి భావన చేత నేను చెప్పినటువంటి పుణ్యకార్యాలు చేయడంలో ఫలితాన్ని నాకు విడిచిపెట్టి ఇక్కడ ఒక మాట గుర్తుపెట్టుకోవాలి. ఒక పని చేసినప్పుడు ఎంత లాభం వస్తుంది, ఎంత పుణ్యం వస్తుందని ఆలోచిస్తాం కదా. ఇక్కడ నీకు ఆత్మతత్వం అర్థమైనప్పుడు ఏ పని చేసినా భగవంతుడికి కర్మ ఫలాలను సమర్పిస్తూ ఉండాలి. అలా సమర్పిస్తూ నేను ఈ పని చేశాను. ఒక దేవాలయాన్ని మీరు ఊడ్చారండి. ఊడ్చేసి స్వామి మీరు ఏదో ఒక పుణ్యకార్యం చేయాలన్నారు. నాకు దగ్గరలో ఉన్నటువంటి ఈ గుడిని నేను శుభ్రం చేయాలనుకున్నాను స్వామి, నేను చేస్తున్నాను. దీనివల్ల నాకు ఏ ఫలితం వద్దని చెప్పేసి మనం ఆ దేవాలయాన్ని మనకి కుదిరినప్పుడల్లా శుభ్రం చేసే అలవాటు మనం చేస్తున్నాం అనుకోండి.
మీరు ప్రారంభించింది ఏదైతే ఉందో అది మీకెప్పుడు మంచే చేస్తుంది. పుణ్యం ఉందనుకోండి, ఒకవేళ మీరు పుణ్యం కావాలన్నారు, ఆత్మతత్వం అర్థమైన వాళ్ళు ఎవరు కూడా నాకు ఈ పని చేశాను స్వామి, నాకు పుణ్యం ఇవ్వండి, ఈ పని చేశాను, దీనివల్ల నాకు కష్టం కలగకుండా చూడండి అని ఎవరు కోరుకోరండి. ఆత్మతత్వం అర్థమైనటువంటి వాళ్ళు ఏం చేస్తారు? ఏ పని చేసినా ఈశ్వరార్పణ చేస్తారు. ఈశ్వరార్పణ చేయబడినటువంటి కర్మ అండి ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. మీరు ప్రారంభించినది అంటే ఫలితం కోరుకొని చేశారనుకోండి, మరి అది ఏమవుతుంది? పుణ్యం ఉంటే పుణ్యం అనుభవిస్తారు. అందుకే ఆయన ఏమన్నాడు? నాదత్తే కస్యచిత్ పాపం న చైవన సుకృతం విభుః అజ్ఞానేనావృతం జ్ఞానం తేన ముఖ్యంతి జంతవః అని 5వ అధ్యాయం 15వ శ్లోకంలో చెప్తారు. నేను ఒక పని చేశాను, దేవాలయం శుభ్రం చేశాను స్వామి, నాకు పుణ్యం ఇవ్వండి. నేనేదో తప్పు చేశాను, నాకు ఈ పాపం కలగకుండా చూడండి అంటే, మీరు చేసిన ఏ పనైతే ఉందో దానివల్ల వచ్చిన పుణ్యం మీకు నేను ఇస్తాను, పాపం నీకు ఇస్తాను. అంటే అజ్ఞానము చేత ఈ దేహమే నేను అనే భావన ఉన్న వాళ్లే ఫలితాన్ని కోరుకుంటారు. జ్ఞానం ఉన్న వాళ్ళు ఎవరైనా ఒక పని చేసి నాకు ఇంత కావాలి స్వామి అని అడుగుతున్నారంటే నీకు భగవతత్వం తెలియదని అర్థం. నువ్వు అజ్ఞానివి అని గుర్తు. నేను ఈ పని చేశాను స్వామి, నాకు ఇంత పుణ్యం వచ్చింది అంటున్నారు అంటే నీకు భగవతత్వం అర్థం కాలేదు. భగవతత్వం అర్థమైందంటానికి గుర్తు, ఏ పని చేసినా ఈశ్వరుడు నాకు అప్పచెప్పాడు, నాకు ఇది ఇచ్చాడు, నేను ఇది 10 మందికి పంచాలి, ఇది మాత్రమే నా యొక్క కర్తవ్యం అని ఎవరైతే దృశ్య సంబంధమైన విషయాలను ఆత్మతత్వంతో కలబోసి కర్మ చేస్తారో, చేసినటువంటి కర్మ మిమ్మల్ని రక్షిస్తుందని పరమాత్మ చెప్తున్నారు. అందుకే పరమాత్మ చెప్పే ప్రతి విషయాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. మీరు ప్రారంభించినది ఏదైనా, ఒక చిన్న పని చేసినా, అంటే మీ దగ్గర ఉన్నది ఇతరులకు ఇవ్వడంలో ఏమాత్రం స్వార్థం లేదు, మీకింత ప్రయోజనం వస్తుంది అనేటటువంటి ఆలోచన లేదు. దేవుడు నా దగ్గర నాకెందుకు ఇచ్చాడు, ఇది ఇచ్చారు కాబట్టి నేనేం చేస్తాను, అది 10 మందికి పంచుతాను. నీకు భగవంతుడు ఏదైతే ఇచ్చాడో ఇచ్చిన దాన్ని 10 మందికి పంచు. అలా పంచుతూ ఉన్నప్పుడు నువ్వు ప్రారంభించిన పని, ఇక్కడ నువ్వు ధర్మంగా జీవిస్తున్నప్పుడు నీకు ఒకవేళ ఈ దేహంలో ఉన్నటువంటి ఆత్మ యొక్క అనుభూతి పొందలేకపోయినా, అది నిన్ను భయంకరమైన సంసార సాగరం నుండి నిన్ను బయటపడవేసేటట్టుగా ఇంకొక శరీరాన్ని పొందడానికి, ఆ శరీరంతో నువ్వు సాధన చేసుకోవడానికి కావలసిన ఆనుకూల్యత అంతా ఉంటుందని తిరిగి మళ్ళీ 6వ అధ్యాయంలో ఇక్కడ చెప్పబడిన వాక్యాన్ని పూర్తి చేశారు. సందేహించకండి, మీరు చేసిన సాధన వల్ల మీకు ఎటువంటి స్థితి కలుగుతుందంటే, పూర్వాభ్యాసేన తేనైవ హ్రియతే హవశోపి సహా జిజ్ఞాసురపి యోగస్య శబ్ద బ్రహ్మాతి వర్తతే అంటారు. పూర్వాభ్యాసేన, మీరు పూర్వము భగవంతుణ్ణి తెలుసుకోవడానికి ఎటువంటి అభ్యాసం అయితే చేశారో అది మిమ్మల్ని ఏం చేస్తుంది? ఇక్కడ ఏమన్నాడు? త్రాయతే మహతో భయాత్ అన్నాడు కదండి. మరి అక్కడ మళ్ళీ ఇంకో శరీరాన్ని పొందాక ఏమవుతుందట? మనం పూర్వజన్మలలో చేసిన అభ్యాసము నీ యొక్క ప్రమేయం లేకుండానే నువ్వు పరమశాంతిని కోరుకున్న మరుక్షణం నీకేమవుతుందంటే, నీవు ఇక్కడ ఈ జన్మలో ఎంత సాధన చేశావో ఆ సాధనను తిరిగి నువ్వు ప్రారంభించడానికి నీ ప్రమేయం ఏమీ లేకుండా భగవంతుడి నీ చేత సాధన పూర్తి చేయించి నిన్ను పరమాత్మలో కలిపి వేసుకునే బాధ్యత నేను తీసుకుంటానని పరమాత్మ చెప్తున్నారు. అంటే భగవంతుడు మనకి ఎంత రక్షణ చేస్తున్నారండి. ఆయన ఏమంటున్నారు? ధర్మంగా జీవించండి, ఇతరులకు మంచి చేయండి. ఇతరులకు మంచి చేసేటప్పుడు లాభం వస్తే ఎంత ఉత్సాహంతో చేస్తారో, ఏ లాభము కలగకపోయినా మీకున్న ఆయుష్ని గనక భగవత్ కార్యాల కోసం ఖర్చు పెట్టడం. ఆయుష్ అంటే నేను ఇంకా ఒక 10 సంవత్సరాలు బ్రతుకుతాను అనుకోండి. ఈ 10 సంవత్సరాలలో భగవత్ కార్యం కోసం నువ్వు ఎంత ఖర్చు పెడుతున్నావు అంటే నీ దగ్గర ఉన్నటువంటి ఏదైనా కావచ్చు. ఈశ్వరుడికి తెలుసు కదండి. ఇంటి గుట్టు పెరుమాళ్ళకెరుక అంటారు. ఇప్పుడు అరుణాచలంలో ఒక గోపురానండి, ఉత్తర గోపురం అనుకుంటా. ఆ గోపురాన్ని ఒక ఆవిడ అమ్మాళ్ళవారా ఏదో ఒక పేరండి, పేరు సరిగా గుర్తులేదు. ఆమె ఆ గోపురాన్ని కట్టించాలనుకుందట, ఉత్తర గోపురాన్ని. ఆ గోపురాన్ని కట్టించాలనుకున్నప్పుడు నేనేం చేయగలను స్వామి, నిస్సహాయతగా ఉన్నాను, మరి నేను ఎలా చందాలు వసూలు చేసి ఈ గోపురం కడతాను అనుకున్నారట. అలా అనుకున్నప్పుడు ఆమె ప్రతి ఇంటి దగ్గరికి వెళ్ళి ఇట్లా గోపురం కట్టడానికి డబ్బు కావాలని అడగటానికి పూర్వమే ఏమనేదంటే,
మీ ఇంట్లో ఇన్ని వేల రూపాయల ఇన్ని ఉన్నాయి, 12,000 రూపాయల 554 అని చెప్పేసి ఆ పైసలతో సహా లెక్క చెప్పేదట. అలా చెప్తే భయపడి అక్కడున్న వాళ్ళు ఎంతో కొంత తీసుకొచ్చి ఆ తల్లి చేతిలో పెట్టేవాళ్ళట. అంటే ప్రతి గడప ముందుకు వెళ్ళగానే ఆ ఇంట్లో ఎన్ని డబ్బులున్నాయో ఆ ఇంటి వాళ్ళకి కూడా తెలుసో తెలీదో. ఇప్పుడు అక్కడొక రూ. 4, ఇక్కడొక రూ. 10 అట్లుంటాయి గదండీ. మీ ఇంట్లో ఎన్ని రూపాయలున్నాయంటే మనమేం చెప్పలేం. ఎందుకంటే ఎక్కడ ఎన్ని రూపాయలుంటాయో రూపాయి బిళ్ళలు దగ్గర నుంచి మొదలుపెడితే మరి ఏ రూపాయి ఎక్కడుందో మనకి సరిగ్గా తెలీదు. ఆమె మాత్రం మీ ఇంట్లో ఇన్ని రూపాయలు, ఇన్ని పైసలున్నాయని చెప్పేవాళ్ళట. చెప్తే అందరూ కూడా మరి ఆమెకి చందాలొచ్చి మరి ఆ గోపురాన్ని కట్టించారట. అంటే భగవంతుడి యొక్క శక్తి అందిందండి. ఆ భగవంతుడి శక్తి అందటం వల్ల తనకి ఆ ఇంటి ముందు నిలబడగానే ఆ ఇంట్లో ఎన్ని డబ్బులున్నాయో, మరి ఇంట్లో ఎవరున్నారు? ఎవరికి తెలుసు ఆ డబ్బులన్నీ ఎన్నున్నాయో? మరి ఆ ఇంట్లో ఉన్న ఈశ్వరుడికి తెలుసు కాబట్టి, ఆ ఈశ్వరుడు మరి ఈమె హృదయంలో ఉన్న ఈశ్వరుడు ఒక్కడే కాబట్టి, ఆమెకి అక్కడ ఉన్నటువంటి ఏదైతే డబ్బులున్నాయో, ఆ డబ్బులన్నీ తనకి అర్థమయ్యేదట. ఆమె ఇంటి ముందుకొస్తుండగానే ఆమె డబ్బుల లెక్క చెప్పక పూర్వమే వాళ్ళ ఇంట్లో ఉన్నది ఎంతో కొంత తెచ్చిచ్చేవాళ్ళట గోపుర నిర్మాణానికి. అంటే ఇక్కడ భగవంతుడు మనందరికీ చెప్తున్నారు. నీ ధర్మం ఏమిటి అంటే, నీవు అంతటా భగవంతుడున్నారన్నప్పుడు, నీకు నేను ఏదైతే ఇచ్చానో ఈశ్వరుడికి తెలుసు కదా మనకెంతుంది. మన ఇంట్లో ఇప్పుడు జ్ఞానం విషయంలోనేమో నాకింత జ్ఞానము ఎంత జ్ఞానం ఉంది అంటే చాలా ఉంది అని చెప్పుకుంటాం. మీకెన్ని సంపదలున్నాయి అన్నారనుకోండి, ఏముందండి ఏదో ఉందిలేండి అంటాం. అంటే ఉన్న సంపదని ఒప్పుకోం. లేని జ్ఞానాన్నేమో నాకింత జ్ఞానం ఉంది అంటాం. ఇప్పుడు ఎంత జ్ఞానమున్నా మనకు ఆవగింజలో 60వ వంతు కూడా మనం మన మనసుకు కలిగిన సందేహాలను తీర్చగలిగినంత జ్ఞానం ఉండదండి. ఇన్ని శ్లోకాలు రానివ్వండి, ఇంకెన్ని వేదాలు, వేదాంగాలు సమస్తము మీకు తెలిసి ఉండనివ్వండి. మన మనస్సుకు మన మనస్సు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పగలిగినంత శక్తి మనకి రావాలంటే, లోపట ఉన్నటువంటి ఆత్మ వస్తువు యొక్క ప్రచోదనం జరిగితే తప్ప నీ మనసుకు సమాధానం చెప్పలేవు. మనసుకు సమాధానం చెప్పగలిగిన శక్తి ఆత్మశక్తిని తెలుసుకున్నప్పుడే సాధ్యమవుతుందండి. ఆత్మశక్తిని గనక మనం తెలుసుకోలేకపోతే మన మనస్సు ప్రశ్నలు అడుగుతుంది. ఆ ప్రశ్నలకు సమాధానం చెప్పనప్పుడు మనసుకు శాంతి లేదు. మనసుకు శాంతి లేకపోతే సత్య వస్తువుని వెతుకుదామని ధ్యానంలో కూర్చొని మనం పరమాత్మని వెతుకుదామంటే అది ఒప్పుకోదు. అందుకే మనం ఎవరిని ఆశ్రయించాలి? మనస్సును సృష్టించినటువంటి సృష్టికర్త ఎవరు? ఆత్మ. అందుకే కదండి ఆయన ఏమన్నాడు? మనశ్శిష్టానింద్రియాని ప్రకృతిస్థాని కర్షతి అని పరమాత్మయే చెప్పారు. మనస్సును ఇంద్రియాలను నేనే సృష్టించానన్నారు. ఎవరు ఒక టీవీని కనిపెట్టిన వ్యక్తి ఆ టీవీకి ఏదైనా రిపేర్ వస్తే ఆ వ్యక్తి మాత్రమే ఏం చేస్తాడు? ఈ టీవీలో ఈ పరికరం పోయిందండి, అందుకే ఈ టీవీ పనిచేయట్లేదని టీవీ తయారు చేసిన వ్యక్తే చెప్తాడు. ఈ ఈ వస్తువులో ఇన్ని పరికరాలు రిపేర్కి వస్తాయి, ఈ రిపేర్ వస్తే ఈ వస్తువులు మళ్ళీ మార్చవలసి ఉంటుందని టీవీ తయారు చేసిన వ్యక్తి దానికి సంబంధించినటువంటి మొత్తం సిస్టమ్ కూడా అతడు ఒక చోట పొందుపరిచి మరి అది అమ్ముతాడండి. అంటే ఇక్కడ మనల్ని సృష్టించిన ఈ దేహాలను సృష్టించిన ఇంద్రియాలను మనస్సును సృష్టించిన సృష్టికర్త ఈ శరీరం లోపటే ఉన్నారు. ఆ లోపటున్న ఆయన వెతికే ప్రయత్నంలోనే ఆయన చెప్పిన కార్యం ఏంటి? మీరు ఏ పని చేసినా ఆ సంఘము ఆసక్తి లేకుండా, అహంకారం లేకుండా, నేను చేస్తున్నాననే అహంకారం లేకుండా కర్తృత్వాన్ని పరమాత్మకు అప్పచెప్పి మనం కార్యం చేయాలి. అలా కార్యం చేసేటప్పుడు ధైర్యంగా, ఉత్సాహంగా భగవంతుడున్నాడు, నేను ఈ పని చేస్తాను, ఎవరు ఎదిరించినా భగవంతుడు నాకు తోడుగా ఉన్నాడని. అందుకే 16వ అధ్యాయంలో మొట్టమొదటి శ్లోకం చెప్పారనమాట, అభయం అన్నారు. భగవంతుడు మనందరికీ ఇచ్చినటువంటి గొప్ప వస్తువు ఏంటంటే నేనున్నాను అనేటటువంటి ధైర్యం భగవంతుడు మనందరికీ ఇచ్చారు. పరమాత్మ ఉన్నాడు. ఒక వ్యక్తి మనం ధర్మంగా ఒక పని చేస్తున్నామండి. ఆ పని చేస్తున్నప్పుడు ఎవరో అడ్డగిస్తున్నారు. ఆ వ్యక్తి ధనవంతుడనో గొప్పవాడనో అతను నన్ను ఏమైనా చేస్తాడేమోనని మీరు బెంగ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. నీ లోపట నేనున్నానని మీరు నన్ను గట్టిగా నమ్మితే నేనొచ్చి మిమ్మల్ని రక్షిస్తానని పరమాత్మ చెప్పిన మొట్టమొదటి మాట అభయం. అందుకే ఇక్కడ ధృతి, ధైర్యం ఉన్నప్పుడే ఏ పనైనా చేయగలుగుతామండి. ఒక వ్యక్తి ఒక ఒక అమ్మాయట ఏ విషయానికి కూడా భయపడేది కాదట. భయపడేది కాదు, ఎవ్వరు ఎంత చీకట్లోనైనా బయటకు వచ్చేదట అండి.
ఆ అమ్మాయి ఎంత చీకట్లో అంటే అర్ధరాత్రి 12 గంటలకు ఒక అడవిలో ఉండేవాళ్ళట వాళ్ళ కుటుంబం. ఈ అమ్మాయికి మాత్రం చిన్నప్పటి నుంచి కూడా ఏ వస్తువు పట్ల కూడా భయం ఉండేది కాదట. దేనినైనా చూసి ఎవ్వరినైనా చూసి గట్టిగా గద్దిస్తుంది. ఎంత డబ్బున్నవాడైనా, ఎవ్వరినైనా తన తప్పు లేకపోతే ఇది తాను ఒప్పుకునేది కాదట. అన్ని ధైర్య సాహసాలున్న పిల్లని చూసి ఒక దయ్యం ఏం చేసిందంట అంటే, ఈ అమ్మాయికి ఏ పాటి ధైర్యం ఉందో అని చెప్పేసి ఆ దయ్యము వాళ్ళ ఇంటి దగ్గరికొచ్చేసిందట. ఈ అమ్మాయి ఎవ్వరినైనా ఒక చిన్న కర్రపుల్ల తీసుకొని కొడుతుందట. ఇప్పుడు ఈ దయ్యమే వచ్చినప్పటికి కూడా ఈ అమ్మాయికున్న ధైర్యం ఎలాంటిది అంటే, ఆ దయ్యాన్ని కూడా కొట్టేసిందట. అలా కొట్టేస్తే ఆ దయ్యం కూడా భయపడిందట. అంటే భయపడే వాళ్ళని చూస్తేనే దయ్యం ఏం చేస్తుంది? భయపెట్టిస్తుందండి. భయం లేనటువంటి వాళ్ళను దయ్యం కూడా ఏం చేయలేదండి. అదే విధంగా భగవంతుడు అంటున్నారు, మిమ్మల్ని దయ్యమైనా లేకపోతే ఏ సమాజంలో ఎంత గొప్పవాడైనా, ఎన్ని కీర్తి ప్రతిష్టలు ఉన్నవాడైనా, ఎవ్వరైనా కానివ్వండి. లోపటున్న భగవంతుడి మీద గనక నీకు పూర్ణమైన విశ్వాసం ఉంటే, ఆయన రక్షిస్తాడనేటటువంటి నమ్మకం ఉంటే, నువ్వు చేసే కార్యం నందు ధర్మం ఉంటే, ఖచ్చితంగా పరమాత్మ రక్షణ నీకుంటుంది. ఖచ్చితంగా భగవంతుడు కూడా నిన్ను రక్షిస్తారు. భగవంతుడి రక్షణ నువ్వు ధర్మంగా జీవించినప్పుడే దొరుకుతుంది. ధర్మాన్ని విడిచిపెట్టి అధర్మ కార్యాలలో నువ్వు ధైర్యంగా ఉన్నారనుకోండి, ఆ ధైర్యం ఏమవుతుంది? కొద్ది రోజులు నిన్ను కాపాడినట్టుగా నీకు పుణ్యం ఉన్నన్ని రోజులు భగవంతుడు కూడా మాట్లాడడు. నీ పుణ్యం అయిపోయిన తర్వాత భగవంతుడు ఏం చేస్తాడు? నువ్వు చేసినటువంటి పాపపు కార్యానికి దానికి 100 రెట్లు పాపాన్ని నీకిచ్చి నిన్ను కష్టపెడతాడు. పాపము చేసిన వాడిని భగవంతుడు ఎంత గొప్పగా శిక్షిస్తాడో, ధర్మంగా నిలబడిన వాడిని కూడా భగవంతుడు అంతగా ఆదుకుంటాడు అనే విషయం ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలి అని పరమాత్మ చెప్తున్నారు. అందుకే ఇక్కడ ఆయన ఏమంటున్నారు? మొట్టమొదట మీరు ధర్మంతో కూడిన కార్యం చెయ్యండి, ఫలితాన్ని నాకు విడిచిపెట్టండి. మీరు ఒక పని చేసేటప్పుడు ఏ మాత్రము అధైర్యం లేకుండా ధైర్యంతో ఒక పనిని ప్రారంభించి ఫలితాన్ని నాకు ఇచ్చినప్పుడు ఖచ్చితంగా ఇది మిమ్మల్ని సంసారం అనేటటువంటి సాగరంలో నుంచి మిమ్మల్ని బయటపడవేస్తుంది అని చెప్తున్నారు. ఇంకా ఇక్కడ ఒక మాట చెప్తున్నారు భగవంతుడు, వ్యవసాయాత్మిక బుద్ధి ఏకేహ కురునందన బహుశాఖ హెనంతాశ్చ బుద్ధయో వ్యవసాయినాం అన్నారు. అంటే ఇక్కడ కృష్ణ పరమాత్మ చెప్తున్నారు, వ్యవసాయాత్మిక అంటే వ్యవసాయం అంటే ప్రయత్నం అండి. ఎవరైతే భగవంతుణ్ణి తెలుసుకోవడం కోసం ప్రయత్నం చేస్తున్నారో, అంటే భగవంతుడు అంతటా ఉన్నారనేటటువంటి నిశ్చయాత్మకమైన బుద్ధి ఎవరికి ఉంటుందో వాళ్ళ బుద్ధి ఎలా ఉంటుంది? ఏకేహ కురునందన అంటే వాళ్ళ బుద్ధి ఎంతమంది, ఒకడు పాపం చేస్తుండనివ్వండి, ఒకడు పుణ్యం చేస్తుండనివ్వండి, అంతటా భగవంతుణ్ణి చూస్తాడు. పూర్వజన్మలలో వాడు చేసిన కర్మయే వాళ్ళు పాపం చేస్తున్నారు అని మనం భగవతత్వాన్ని మనం పూర్తిగా విశ్వసించినప్పుడు మాత్రమే ఒక వ్యక్తి చేసే చెడును చూసినప్పుడు అతడు పాపాన్ని అనుభవిస్తున్నాడు. ఒక వ్యక్తి చేసే మంచిని చూసినప్పుడు అతడు పూర్వజన్మల్లో చేసిన పుణ్యం అతడి చేత ఇన్ని మంచి పనులు చేయిస్తుందని. అంటే లోకంలో ఎవరినైనా మనం అర్థం చేసుకోవాలి అంటే భగవతత్వం నీకు తెలిసి ఉండాలి. భగవతత్వం తెలిసున్నప్పుడే ఒక వ్యక్తి తప్పు చేస్తున్నాడు అంటే పూర్వజన్మల్లో చేసిన పాపం అనుభవంలోకి వచ్చింది. ఆ చేసిన తర్వాత అది తన తప్పుని దిద్దుకునే ప్రయత్నం చేస్తున్నాడు అంటే ఈ జన్మ ప్రయత్నం చేత ఏం చేస్తున్నాడు? తాను పూర్వజన్మల పాపాన్ని అనుభవించేటప్పుడేమో తెలియకుండానే తప్పు చేశాడు. దానిని ఏం చేస్తున్నాడు? పశ్చాత్తాపంతో దిద్దుకుంటాడండి. ఇప్పుడు మనం మాట్లాడుతూ ఎవరినైనా మన ప్రమేయం లేకుండానే ఒక్కొక్కసారి తిట్టేస్తామండి. తిట్టేసినప్పుడు వెంటనే మనం బాధపడతాం. అయ్యో! నేనెందుకు ఇలా అన్నాను? నేనెప్పుడు కూడా ఆ వ్యక్తి గురించి చెడుగా అనుకున్నది లేదు. ఎందుకు నేనిలా మాట్లాడాను అంటే పూర్వజన్మ పాపం అనుభవంలోకొచ్చేసింది. అలా అనుభవంలోకొచ్చి నువ్వు పూర్తిగా భగవంతుడిని నమ్ముతున్నావనుకోండి, భగవంతుడు నీకక్కడ ఒక చిన్న సహాయం చేస్తాడు. నువ్వు ఆ మాట అన్నప్పుడు ఆ వ్యక్తికి ఫోనొచ్చిందనుకోండి. ఇప్పుడు మీరన్న మాటను ఆ వ్యక్తి పట్టించుకోలేదు. ఎవరితోనో ఫోన్‌లో మాట్లాడుకుంటూ. అంటే భగవంతుడు నీకు చేసిన ఉపకారం ఏంటి? ఆ వ్యక్తి వినకపోవడమే గదా! ఇప్పుడు అర్జునుడు ఏం చేశాడు? ఆహ్, ద్రౌపదీదేవిని స్వయంవరంలో గెలుచుకునే ప్రయత్నంలో ఆయన ఏం చేశాడు? మత్స్య యంత్రాన్ని కొట్టాలి నీళ్ళల్లో చూస్తూ.
నీళ్ళల్లో చూస్తూ మత్స్యయంత్రాన్ని కొట్టాలంటే ఎవరు కొట్టలేకపోయారు. కొట్టలేకపోయినప్పుడు అర్జునుడు మాత్రమే మత్స్యయంత్రాన్ని నీళ్ళల్లో చూస్తూ కొట్టాడు. అప్పుడు అర్జునుడు అడిగాడంట, నేనే కదా మత్స్యయంత్రాన్ని కొట్టాను, మరి నా యొక్క ప్రతిభయే కదా ఉంది అంటే, అందరూ చేయలేని పని నువ్వెందుకు చేశావు? అందరూ మత్స్యయంత్రాన్ని కొట్టాలి అనుకున్నప్పుడు నీళ్లు కదులుతూ ఉన్నాయి. నువ్వు కొట్టాలి అనుకున్నప్పుడు నీళ్లు కదలకుండా చేశాను. నేను చేయగలిగిన పనేంటి? నీళ్లు కదలకుండా ఉండడం. నీళ్లు కదిలాయి కాబట్టి వాళ్ళు ఆ యంత్రాన్ని పట్టుకోలేకపోయారు. నీళ్లు కదలలేదు కాబట్టి. అంటే భగవంతుడి యొక్క సహకారం ఉంది కాబట్టి మత్స్య యంత్రాన్ని కొట్టాడు. ఇక్కడ నువ్వు కూడా నిరంతరం మంచి పనులే చేస్తుంటే నీ పాపపు కర్మ అమలులోకొచ్చి నువ్వు ఒక చెడు చెయ్యబోయినా ఈశ్వరుడు నీకేం చేస్తాడు? నువ్వు చేసే ప్రయత్నం చేసినా భగవంతుడు నీకు రక్షణ చేసే ప్రయత్నం చేస్తాడు. అంటే ఇక్కడ మనం ప్రతి విషయంలో భగవంతుడిని గనక అనుభవంలోకి తెచ్చుకోగలిగితే నీకు ఏకాగ్ర బుద్ధి. ఎక్కడ ఎవరిలో చూసినా భగవంతుడే కనపడతాడు. బహుశాఖాహనంతాచ్చ బుద్ధయో అవ్యవసాయినాం అంటారు. అంటే నిశ్చయాత్మకమైన బుద్ధి లేదు. ఉదాహరణకి ఒక వ్యక్తి 4 రకాల స్వీట్లు తీసుకొచ్చి మీకు ఇందులో ఏ స్వీట్ కావాలో మీరే నిర్ణయించుకోండి, ఒక్కటి మాత్రమే ఇవ్వబడుతుంది అన్నారు. ఇప్పుడు మనం అంటాం లడ్డూ కావాలన్నారు. నేనంటాను లడ్డూ కావాలన్నాను. లడ్డూ తర్వాత అక్కడ చూసాను. చూస్తే అబ్బో! కలాకండ గూడా చాలా బావుంది. నాకది ఇవ్వండి అంటాను. లడ్డూ అక్కడ పెట్టేసి అది తీసుకున్నాం. అది తీసుకోగానే జాంగ్రీ కనిపించింది. దీనికంటే జాంగ్రీ బావుంటుంది. మళ్ళీ అక్కడ కొత్త రకమైన స్వీట్ ఒకటి పెట్టారు. అబ్బో! నేనెప్పుడు తిన్న స్వీట్లే తింటున్నాను. తినని స్వీట్ కూడా తీసుకుంటే బావుండు. మళ్ళీ ఆ స్వీట్ తీసుకున్నాను. అది తీసుకున్నాక ఇది బావుంటుందో, బావుండదో మరి కొత్త రకమైన స్వీటు మరి ఎందుకైనా మంచిది నాకు బాగా ఇష్టమైన లడ్డూ తీసుకుంటే పోద్ది. అంటే ఏంటి? ఇప్పుడు మనకి ఏది దొరికినా మనం ఏం చేస్తామంటే ఇంతకంటే పక్కవాడిది చూస్తాం. అబ్బో! నేనెందుకో ఇది సెలెక్ట్ చేసుకున్నాను. ఇది కాకుండా అది సెలెక్ట్ చేసుకుంటే బావుండంటాడు. ఇప్పుడు పదార్థంలో రుచి ఉందా? నీ లోపట రుచి ఉందా? అంటే మనం ముందు నుంచి చెప్పుకుంటూ వచ్చాం. ఏమన్నాం? పదార్థంలో రుచి లేదు. నీ లోపటే రుచుంది. నేను లడ్డూ తినాలనేటటువంటి ఆశతో ఉన్నాను కాబట్టి లడ్డూ తింటున్నప్పుడు నాకు ఆనందం ఉంటుంది. ఇప్పుడు చాలా మందిని మనం చూస్తామండి. మనకు నచ్చని విషయాన్ని ఇప్పుడు మనం బట్టల షాప్‌కెళ్ళాం. మీకు నచ్చనటువంటి రంగుని చూసి మనం ఏమనుకుంటాం? అబ్బా! ఈ రంగుని ఎవరు తీసుకోరు అనుకుంటాం. మన కళ్ళ ముందే వేరొకరొచ్చి ఆ రంగుతో ఉన్న వస్త్రాన్ని తీసుకొనెళ్తూ ఎప్పటినుంచో వెతుకుతున్నాను ఈ రంగు వస్త్రం అంటే మనం వాళ్ళ వైపుకు ఒక నిమిషం కొంచెం ఆశ్చర్యకరంగా చూస్తాం. ఎందుకంటే అదేంటి నేనేం బాగోదనుకున్నాను. వాళ్ళేం చాలా రోజుల నుంచి వెతుకుతున్నారు అని జెప్పేసి నాకిది చాలా బావుంటుంది. ఎన్ని రోజుల నుంచో వెతుకుతున్నానంటే, అంటే ఆనందం అనేది వస్తువులో ఉందా? నీ లోపట ఉందా? మనకెప్పుడు భగవంతుడు సత్యాన్ని మరుగుపరిచాడు అనుకుంటాం కానీ, మనము తెలుసుకోలేకపోతున్నామే కానీ, మరి భగవంతుడు ప్రతి విషయాన్ని తేటతెల్లం చేసే పెట్టాడు. జ్ఞానము లేకపోవడం వలన, ఏదో వస్తువు ఉంటే నాకు ఆనందం అని అనుకోవడం వల్ల, మనకి ఏం చేస్తున్నాం? దృశ్య సంబంధమైన విషయాల మీద వ్యామోహాన్ని పెంచుకొని నశించిపోతున్నాం కానీ, ఎప్పుడు అర్థమవుతుంది. నేను మనం ఏం చేస్తాం? ఒక షాప్‌లో ఒక వస్తువును కొంటామండి. బయటికెళ్ళిన తర్వాత వేరొక వస్తువును కొనుక్కున్నారు. ఆ వస్తువుని చూసి అబ్బా! ఇది బావుందే. నేనెందుకు ఈ వస్తువు కొనుక్కోలేదు? నేను షాప్‌లో చూసాను గూడా. నేనే వద్దని నేను నా చేతులతోనే విడిచిపెట్టాను. ఇప్పుడు ఆ వస్తువు తెచ్చుకున్నారు. నేను కొనుక్కున్న దానికంటే అదే బావుందనుకుంటాం. అంటే ఏం చేస్తున్నావు? చపలమైనటువంటి బుద్ధి నిన్ను స్థిరంగా నిలవనివ్వదు. ఉన్నదంతా నీ యొక్క ఆనందమంతా ఆత్మలోనే ఉంది అని తెలుసుకున్నప్పుడు, ఇప్పుడు నీకే వస్తువులు చూసినా అన్నీ ఈశ్వర ప్రసాదమే అనుకున్నప్పుడు, నీకు ఏ విధమైనటువంటి చింతన, ఏ విధమైనటువంటి బెంగ లేదు. ఈశ్వరుడు నాకు ఈరోజు ఇది ఇవ్వాలని నిర్ణయించారు. అందుకే అన్ని వస్తువులలో కూడా నేను ఈ వస్తువుని ఎందుకు ముట్టుకున్నాను? భగవంతుడు నాకిదిచ్చారు. ఇది బాగుంది లేదు. దాన్ని చూసిన వాళ్ళు కొంతమంది అంటారు బావుందంటారు. కొంతమంది అంటారు బాలేదండి అంటారు. అసలు బాగుంది, బాలేదని జెప్పేసి మనం మాట్లాడుకుంటున్నాం కానీ, అన్ని వస్తువులు ఈశ్వర స్వరూపమే అనుకున్నప్పుడు నీకు ఏ వస్తువును చూస్తే నీకు నచ్చింది నలుగురికి నచ్చాలన్న గ్యారంటీ ఏముంది? నీకు ఈ క్షణంలో ఈ వస్తువు నచ్చింది. దాంతో తృప్తిగా ఉండు. అవతలి వాళ్ళు ఇది బాలేదన్నారనుకోండి, ఇక ఆ వస్తువుని మనం కొంతమంది జన్మలో ముట్టుకోరండి. ఎవరైనా ఒక మంచి డ్రెస్ వేసుకొనొచ్చాననే ఫీలింగ్‌లో ఉన్నారు. ఆ ఎదురుగా ఉన్నవాడికి నీ వస్తువు మీరు నచ్చలేదు. మాట్లాడే వ్యక్తి మీ కాల్‌ని హోల్డ్‌లో పెట్టారు. దయచేసి
నచ్చనప్పుడు ఏమైంది? నచ్చనప్పుడు వెంటనే మనమేమనుకుంటామంటే, ఇక వాడొచ్చి చెప్తాడు. "మీకీ వస్తువు మీరు వేసుకున్న డ్రెస్ ఏం బాలేదండి" అంటే, వాడు ఇంటికి వెళ్లి ఎమ్మటే మార్చుకొనొస్తాడు. నీకు నచ్చింది అని చెప్పేసి నువ్వు వేసుకున్నావు గదా! నీకు నచ్చింది అని నువ్వు వేసుకున్నప్పుడు, మరి అవతల వాడు బాలేదనగానే, మరి ఆ వస్తువు వల్ల నువ్వు ఆనందం పొందలేకపోయావు అంటే ఇక్కడ ఏం జరిగింది? ఆనందం పొందలేకపోవడానికి కారణం నీ బుద్ధిలో ఉన్నటువంటి భేదమే తప్ప, వస్తువులో లేదు. నీకు నచ్చినటువంటి వాళ్ళు నీకు నచ్చిన వాళ్ళు మెచ్చుకోవాలని నువ్వు కోరుకున్నావు. వాళ్ళు వాళ్ళకి నచ్చలేదు కాబట్టి అది నీకు కూడా నచ్చకుండా పోయింది. అంటే వస్తువులో ఆనందం లేదు. నీ యందు ఆనందం ఉందనే సత్యం తెలుసుకోండి. నిశ్చయాత్మకమైన బుద్ధి ఉండటమే భగవత్ తత్వాన్ని అర్థం చేసుకోవడంలో నీకున్నటువంటి సందేహాలన్నీ కూడా పోతాయి కాబట్టి నిశ్చయమైన బుద్ధి సంపాదించుకో. వ్యవసాయాత్మిక బుద్ధి ఏకేహ కురునందన. ఒక వస్తువుని నిర్ణయించుకున్నామంటే దానివల్ల సుఖం రానివ్వండి, దుఃఖము రానివ్వండి, దాన్ని అనుభూతి పొందే ప్రయత్నం చేయాలి. అంతేకాని ఈ వస్తువు మంచిగుంటుందా, ఉండదా అనేటటువంటి ఆ పలు రకాలైనటువంటి నిశ్చయం లేనటువంటి బుద్ధి ఉన్నవాడు నశించిపోతాడనే సత్యం కూడా చెప్తారు. అందుకే నిశ్చయమైన బుద్ధిని సంపాదించుకోండి అని చెప్పేసి కృష్ణ పరమాత్మ మనందరికీ కూడా చెప్తూ ఉన్నారనమాట. తర్వాత మనం స్వర్గలోకంలో ఉన్నటువంటి సుఖాలు గొప్పవి అనుకుంటాం కదా! కృష్ణ పరమాత్మ స్వర్గంలో ఉన్న సుఖాలు కూడా గొప్పవి కాదు. అందుకే ఇహమూత్ర ఫలభోగ విరాగము అని చెప్పేసి సాధనా చతుష్టయంలో చెప్పుకుంటామనమాట. ఈ లోకంలో ఉన్న సుఖాలు గొప్పవి కాదు. పరలోకంలో ఉన్న సుఖాలు కూడా గొప్పవి కాదు. ఇహము అంటే ఈ లోకంలో నువ్వు ఏదైతే చేస్తున్నావో దాని యందు వస్తువులలో సుఖం లేదు. ఆత్మయందే సుఖముందని చెప్తున్నారు. మరి స్వర్గలోకానికి వెళితే గొప్పగా సుఖాలు అనుభవిస్తామనేటటువంటి ఒక భ్రాంతి కూడా మనకి ఈ లోకంలో ఉంది కాబట్టి, ఆ భ్రాంతి కూడా పోగొట్టే ప్రయత్నంగా ఈ లోకంలో ఉన్న విషయాలు, పరలోకంలో ఉన్నటువంటి విషయాల గురించి కూడా చెప్పబోతున్నారు. రేపు స్వర్గం గురించి పరమాత్మ ఏం మాట్లాడారు అనేది మనం రేపు తెలుసుకుందామండి. ఓం సహనావవతు సహనౌ భునస్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఓం ఆప్యాయంతు మమాంగాని వాక్ ప్రాణచక్షుః శ్రోత్రమతో బలమింద్రియాణి చ సర్వాణి సర్వం బ్రహ్మోపనిషదం మా అహం బ్రహ్మ నిరాకుర్యాం మా బ్రహ్మ నిరాకరణోద నిరాకరణమస్వ నిరాకరణం మే అస్తు తదాత్మని నిరతేయా ఉపనిషత్సు ధర్మాస్తే మయి సంతు. ఓం శాంతి శాంతి శాంతి. స్వస్తి.